ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరొకసారి మనము యోహాను సువార్త 6వ అధ్యాయము 60 నుండి 71 వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని, అంటే ఈ అధ్యాయం చివరి వరకు మనము ఈరోజు ధ్యానించుకోబోతున్నాము. మనం ధ్యానించుకుంటున్నటువంటి క్రమంలో యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఇది 6వ భాగం, చివరి భాగం. ఈ భాగంలో 12 వచనాలు ఉన్నాయి, 60 నుండి 71 వరకు. ఒకసారి 60వ వచనం చదవండి ఎవరైనా. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకునేది. ఓకే, సో 60వ వచనంలో వాళ్ళు దేవర్ మర్మరింగ్ అగేన్స్ట్ ద లార్డ్. వాళ్ళు సనుక్కున్నటువంటి విషయాన్ని గురించి మనం చదువుతున్నాం. ఏమని సనుక్కుంటున్నారు వాళ్ళు? ఇది కఠినమైన మాట, దీన్ని ఎవరు వినగలరు అని సనుక్కుంటున్నారు. ఏ మాట విన్న తర్వాత ఈ మాటలు వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళ మనసులో? ఇంతకు ముందు ఉన్నటువంటి వాక్య భాగాల్లో మనం పదే పదే చెప్పుకుంటూ వచ్చాం. యేసుక్రీస్తు ప్రభు చాలా ఖచ్చితంగా ఒక ప్రకటన మాత్రమే కన్సిస్టెంట్గా చేస్తూ వచ్చాడు ఈ అధ్యాయం అంతట్లో. ఏంటది? జీవాహారము నేనే అని చెప్పాడు. పరలోకం నుండి దిగొచ్చినటువంటి ఆ జీవాహారాన్ని నేనే అని చెప్పాడు. అంతేకాకుండా నా శరీరాన్ని లోకం యొక్క విమోచన కొరకు నేను అప్పగించబోతున్నానని చెప్పాడు. అందుకే నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగితే తప్ప మీకు నిత్య జీవం ఉండదు అన్నటువంటి మాటలు చెప్పాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే నేనే జీవాహారాన్ని, పరలోకం నుండి దిగొచ్చినటువంటి జీవాహారాన్ని, నన్ను తింటే తప్ప, నన్ను పానం చేస్తే తప్ప మీకు నిత్య జీవం లేదు అన్నటువంటి మాట ప్రభు పదే పదే నొక్కి చెప్తూ వచ్చాడు. 34వ వచనం నుండి ఉన్నటువంటి వాక్య భాగాలను మనం పరిశీలిస్తే చాలాసార్లు ఈ మాటలు పదే పదే ప్రభు ప్రస్తావించడం మనం చూస్తూ వచ్చాం కదా. ఆయనే జీవాహారం అన్నటువంటి ఆ ప్రత్యక్షత వారికి ఇస్తూ, ఆయన్ని తినాలి, ఆయన్ని తాగాలి అన్నటువంటి మాటలు చాలా స్పష్టంగా ప్రభు పలికినట్టుగా మనం చూస్తున్నాం. ఆ మాటలకి స్పందిస్తూ వాళ్ళు ఏమంటున్నారంటే, ఇది చాలా కఠినమైన మాట, దీన్ని ఎవరు వినగలరు అని అంటున్నారు. అయితే ఇలా సనుక్కున్నటువంటి వాళ్ళు ఎవరు? ఆయన శిష్యులు. ఆయన శిష్యులు అంటే వెంటనే మనం ఎవరి గురించి ఆలోచిస్తాం? ఆయన 12 మంది శిష్యుల గురించి ఆలోచిస్తాం. కానీ వాళ్ళ గురించి కాదు ఇది మాట్లాడుతుంది. ఆ జనసమూహంలోనే ఆయన్ని వెంబడిస్తూ ఆయన మాటలు విని నేర్చుకోవాలన్న ఉద్దేశం కలిగి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని ఆయన శిష్యులు అంటున్నారు. ఈ శిష్యుల్లోనే అనేకులు వెనుక తీసి అప్పటి నుండి ఆయన్ని వెంబడించలేదు అన్నటువంటి మాటలు కూడా 66వ వచనంలో చెప్పబడింది ఈ శిష్యుల గురించే. అయితే శిష్యులైనటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించడానికి తీర్మానం చేసుకుని ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ ఆయన మాటలు వింటూ ఆయన నుండి నేర్చుకోవాలన్నటువంటి ఉద్దేశం కలిగి ఆయన దగ్గరకు వచ్చినటువంటి కొందరు మనసులో ఆయన గురించి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలకు స్థానం ఇస్తున్నట్టుగా, తావిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. కానీ వాళ్ళు మనసులో సనుగ్గుంటున్నారు అన్నది మనం ఇక్కడ గ్రహించాల్సినటువంటి ఒక విషయం. వాళ్ళు ఏమైనా యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభు ఈ ఉపమాన భావం ఏంటి, నువ్వు అలంకారప్రాయంగా మాట్లాడుతున్నావు కదా, దీని వివరణ ఏమైనా మాకు ఇస్తావా అని ఏమైనా అడిగే ప్రయత్నం ఏమైనా చేశారంటే అలాంటి ప్రయత్నం ఏమీ చేయలేదు. అలా చేస్తే ప్రభు వాళ్ళకి అర్థమయ్యేలా బోధించి ఉండేవాడా అంటే ఖచ్చితంగా బోధించి ఉండేవాడు. ఎందుకంటే ఇంతకుముందు ఒక సందర్భంలో ఇట్లాగే ప్రభు ఉపమాన రీతిగా మాట్లాడుతున్నప్పుడు, ప్రభు ఈ ఉపమాన భావం ఏంటి అని ఆయన శిష్యులు ఆయన అడిగినప్పుడు ఆయన బోధించినటువంటి ఒక సందర్భాన్ని గురించి మనం చదువుతున్నాం. సో వాళ్ళేమో ఆయన్ని అడగడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు. అంటే ఆయన మాటలు అర్థం చేసుకునేటటువంటి ఉద్దేశం వాళ్ళకి లేదు. కేవలం ఆయన మాటల్ని తిరస్కరించేటటువంటి ఆలోచనే కలిగి ఉన్నారు వాళ్ళు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అలాంటి వాళ్ళ వైఖరి ఇలా ఉంటుంది అన్నమాట. వాళ్ళలో వాళ్ళే అనుమానాలని పెట్టుకుంటారు, ఎక్కడెక్కడో మాట్లాడతారు ఆ అనుమానాల గురించి, కానీ బోధకుడిని మాత్రం ఆ విషయం అడిగి తెలుసుకోరు, లేదా తెలుసుకోవాల్సినటువంటి మాధ్యమాన్ని సంప్రదించి వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు తీర్చుకునే ప్రయత్నం చేయరు. ఎందుకంటే వాళ్ళకు అనుమానంగా ఉన్నటువంటి ఆ విషయమే వాళ్ళు అభ్యంతరంగా చూపించడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి. అడిగి తెలుసుకుంటే అభ్యంతరం చూపించే ఇంకా హేతు ఏమి ఉండదు కదా, కారణం ఏమి ఉండదు కదా, క్లియర్ అయిపోతుంది. సో దే డిడ్ంట్ వాంట్ దట్, దే వర్ రెబెలియస్ ఇన్ దేర్ హార్ట్స్ అగేన్స్ట్ ద మాస్టర్స్ వర్డ్స్. వాళ్ళు తిరుగుబాటు చేయాలని నిర్ణయించుకున్నారు కాబట్టి వాళ్ళ అంతరంగంలోనే వాళ్ళు సనుగుతూ ఉన్నారు, గునుగుతున్నారు. కానీ నిజంగా వాళ్ళకి అర్థం కాలేదా, అర్థమయ్యే అవకాశం లేదా అంటే అర్థమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభు చాలా స్పష్టంగా ఆ మాటల నిర్వచనం ముందే చెప్పాడు కదా. మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. తినడం అంటే ఏంటి ఆయన నిర్వచనంలో? ఆయన దగ్గరికి రావడం. తాగడం అంటే ఏంటి? ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం అని ఎవరు చెప్పారు? ఆయనే చెప్పారు. ఈ మాటలన్నీ చెప్పకముందు ఆ నిర్వచనంతో ప్రారంభించారు. కాబట్టి అర్థం చేసుకోవాలనుకుంటే ఆయన మాటల వెలుగులో సరిగ్గానే ఆయన మాటలను అర్థం చేసుకుని ఉండేవాడు. కానీ అలా చేసుకోవడం ఇష్టం లేదు కాబట్టి ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు ఆలోచనలకి స్థానం ఇస్తున్నారు వాళ్ళ మనసులో. అంతేకాకుండా సనుక్కుంటున్నారు. అండ్ ఇట్స్ ఎ వెరీ క్లియర్ సైన్ ఆఫ్ దేర్ అపోజిషన్ అగేన్స్ట్ ద మాస్టర్. వాళ్ళు ఎంతగా ఆయనకు వ్యతిరేకంగా వాళ్ళ మనసుల్లో ద్వేషానికి అవకాశం ఇచ్చారు ఒకసారిగా అనేది మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే చాలా స్వార్థపూరితమైనటువంటి ఉద్దేశాలతో వాళ్ళు వచ్చారు. నిన్న పెట్టినటువంటి అదే భోజనం అద్భుతకరంగా ఈరోజు కూడా పెడతాడు, మేము కాస్త ప్రయత్నించి రెచ్చగొడితే అంతకంటే మంచి భోజనమే పెడతాడు. మోషే ఉదాహరణ తీసుకొని మేము ఒకవేళ మాట్లాడితే
మోషే మన్నా ఇచ్చాడా, అయితే దీన్ని నేను దానికంటే మంచి భోజనం మీకు ఇస్తానని చెప్పి ఇంకా మంచిదేదో పెడతాడు మనకి అనే ఆశతో వాళ్ళు వచ్చారు. ఆశ అంతా నిరాశ అయిపోయింది. అది కాకుండా సూటిగా వాళ్ళ మొహం చూసి మీరు తినడానికే నా దగ్గరకు వస్తున్నారు, నా మాటలు అర్థం చేసుకోవడానికి, నాకు నిజంగా శిష్యులుగా ఉండడానికి కాదని సూటిగా గద్దిస్తూనే ఇంకా వాళ్ళకి అర్థం కావడానికి, ఇంకా వాళ్ళకి చాలా రిపల్సివ్గా అనిపించేటటువంటి, చాలా వ్యతిరేకంగా అనిపించేటటువంటి కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను తినాలి, నన్ను తాగాలంటున్నాడు, నా శరీరం తినాలంటాడు, నా రక్తం తాగాలంటాడు. ఇదంతా ఏం బాగాలేదు. అంటే దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్, దిస్ ఇస్ నాట్ వాట్ వీ కేమ్ ఫర్. మేము దీనికోసం రాలేదు, మేము ఇది వినడానికి కాదు వచ్చింది. మేము ఏ భౌతిక ఆశలతో అయితే వచ్చామో అవన్నీ ఆయన తీరుస్తాడన్నటువంటి ఉద్దేశంతో వచ్చాము. గొప్ప గొప్ప అద్భుతాలు, సూచక్రియలు చూసి వాటి వల్ల కలిగేటటువంటి భౌతిక ప్రయోజనాలు పొందడానికి మేము వచ్చాం. కానీ అవన్నీ ఇవ్వకుండా ఇదంతా చెప్తున్నాడు మాకు, ఇదంతా అవసరం లేదు మాకు. సో దే ఇన్స్టెంట్లీ బిగాన్ టు గివ్ ప్లేస్ ఫర్ థాట్స్ ఆఫ్ అపోజిషన్ అగేన్స్ట్ ద మాస్టర్స్ వర్డ్స్. దే వర్ డిస్ప్యూటింగ్, దే వర్ డిస్రిగార్డింగ్ హిస్ వర్డ్స్, దే వర్ డౌటింగ్ హిస్ వర్డ్స్. ఓకే, సో అయితే ఇక్కడ వారు ఇది కఠినమైన మాట అని అంటున్నారు. అంత కఠినమైన మాట ఏం కాదు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. కానీ వాళ్ళు వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారు కాబట్టి, వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించకుండా వెనుక తీయేసే ఆ సమయం కోసం వాళ్ళు సిద్ధపడుతున్నారు కాబట్టి వాళ్ళు దాన్ని సమర్థించుకోవడానికి అవకాశాలను వెతుక్కుంటున్నారు కదా. అంటే వెళ్ళిపోతే ఏం చెప్పుకోవాలి, ఎందుకు వెళ్ళిపోయారు, వెళ్ళారు కదా పెద్ద ఆయన్ని వెంబడించడానికి శిష్యులుగా, ఇప్పుడు వెళ్ళిపోతే ఏం చెప్పాలి, మాలోనే లోపం ఉందండి, మేము స్వార్థపూర్తిగా వెళ్ళాము, తెలుసుకొని ఇప్పుడు వెనక్కి వచ్చేసామని చెప్తారా? మాలో పొరపాటు ఉంది, మాలో లోపం ఉందని ఎవరైనా చెప్పుకుంటారా? చెప్పుకోరు. సమర్థించుకోవడానికి ఏం చెప్తారు, ఆయన మాటల్లోనే లోపం ఉందని చూపించుకోవాలి. అందుకే చాలా కఠినమైనటువంటి మాటలు, ఎవరు అంగీకరించలేనటువంటి మాటలు చెప్తున్నారు ఆయన. అలాంటి మాటలు మాట్లాడితే ఎవరు వెంబడిస్తారు ఆయన్ని అని ఒక కారణం చూపించడం కోసం ఇదంతా చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఇది కఠినమైనటువంటి మాట అని అంటున్నారు. తర్వాత ఏమంటున్నారు, దీన్ని ఎవరు వినగలరు అంటున్నారు. హూ కెన్ హియర్ దిస్ అంటున్నారు. చూడండి, ఒక మాట ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు వాక్యంలో లోపాలు చూపించడం మాత్రమే కాకుండా, అంటే లోపాలు ఉన్నాయని చూపిస్తారు లేకపోయినా, అది వాళ్ళు తిరస్కరించి వెళ్ళిపోవడానికి సమర్థనగా పనికొస్తుంది కాబట్టి వాక్యంలోనే లోపం ఉందని చూపిస్తారు. అంతేకాకుండా వాళ్ళని వాళ్ళు మోసం చేసుకునే ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళకి అది కఠినంగా అనిపించింది కాబట్టి ఇంకెవరు అర్థం చేసుకోరు, ఇంకెవరు అంగీకరించరు ఆ మాటలే అని అనుకుంటారు అన్నమాట. దే థింక్ బికాస్ దే కుడ్ నాట్ రిసీవ్ దీస్ వర్డ్స్, నోబడీ ఎల్స్ విల్ ఆల్సో రిసీవ్ దీస్ వర్డ్స్. హూ కెన్ హియర్ దీస్ అంటే ఎవరు అంగీకరించలేరు దీన్ని, ఎవరు ఒప్పుకోరు నీ మాటల్ని అన్న భావంలో మాట్లాడుతున్నారు అనమాట. వాళ్ళు హేళనగా మాట్లాడుతున్నారు, సనుక్కుంటూ మాట్లాడుతున్నారు. ఇవి పెద్ద గొప్ప మర్మలు, వీటిని అందరూ అంగీకరిస్తారులే ఇలా చెప్తే అన్నటువంటి భావంలో చెప్తున్నారు అనమాట. అంటే ఇది చాలా కఠినమైనటువంటి మాట, ఎవరు అర్థం చేసుకోలేనటువంటి మాట, ఎవరు వినరు. ఇట్లాంటి మాటలు చెప్తే ఎవరు వినరు అని అంటున్నారు అనమాట మన భాషలో చెప్పుకోవాలంటే. హూ కెన్ హియర్ దిస్, నో వన్ విల్ రిగార్డ్ దీస్ వర్డ్స్, నో వన్ విల్ రెస్పెక్ట్ దీస్ వర్డ్స్ అని వాళ్ళ తిరస్కారాన్ని వాళ్ళు సమర్థించుకుంటున్నారు. అయితే దాన్ని ఏమైనా పైకి మాట్లాడారు వాళ్ళు అంటే లేదు, కానీ వాళ్ళలో వాళ్ళే సనుక్కుంటున్నారు. ఇలా వాళ్ళు సనుక్కుంటున్నారని ఎవరైనా చెప్పారా ప్రభుకి? ఎవరు చెప్పలేదు, ఎందుకంటే ఎవరికి తెలియదు వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు. కానీ ఎవరికి తెలిసింది? ప్రభుకి తెలిసింది. ఎలా తెలిసింది? ఆయన మనుషుల ఆంతర్యమును ఎరిగినవాడు అని మొదటే యోహాన్ చెప్పేశాడు మనకి కదా. మనిషి తన మనసులో ఏమనుకుంటున్నాడో ఎవరు ఆయనకు తెలియపరచాల్సినటువంటి అవసరం లేదు. ఆయన సర్వజ్ఞుడైనటువంటి దేవుడు కాబట్టి ఎవరి అంతరంగంలో ఏముందో ఆయనకి తెలుసు. కాబట్టి ఎవరు చెప్పకుండానే ఆయన తెలుసుకున్నాడు అని 61వ వచనంలో మనం చదువుతా ఉన్నాము. కాబట్టి వాళ్ళ ఆలోచనలు ఎరిగి వాళ్ళకి ఆయన సమాధానం చెప్పడం మనం చూస్తున్నాం. ఒకసారి 61వ వచనం చదువుకుందాం. యేసు తన శిష్యులు దేని గురించి సనుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి ఆ మాటలు గమనిస్తున్నారు కదా. ఎవరో చెప్తే తెలియలేదు ఆయనకి, తనకు తానే తెలుసుకున్నాడు. వాటితో ఇట్లా, దీనివల్ల మీరు అభ్యంతరపడుతున్నారా? దీనివల్ల అంటే నేను పరలోకం నుండి దిగొచ్చినటువంటి జీవాహారాన్ని అని చెప్పినటువంటి మాటలను బట్టి మీరు అభ్యంతరపడుతున్నారా? ఓకే, అయితే అలాగైతే మనుష్య కుమారుడు మునుకున్న చోట్లకు ఎక్కుట మీరు చూచిన ఏమందరు? ఈ మాటలు ఒకసారి ఆలోచిద్దాం. నేను పరలోకం నుండి దిగొచ్చానని చెప్తేనే మీరు ఆశ్చర్యపోతున్నారు లేదా అభ్యంతరపడుతున్నారు. అయితే నేను ఎక్కడి నుంచి అయితే దిగొచ్చానో అక్కడికే మళ్ళీ ఎక్కిపోవడం చూస్తే అప్పుడేమంటారు అని అడుగుతున్నారు అనమాట. ఇదే పెద్ద ఆశ్చర్యంగా ఉంటే మీకు, ఇదే మీకు అభ్యంతర కారణంగా ఉంటే, నిజంగానే నేను ఎక్కడి నుంచి అయితే దిగొచ్చానో అక్కడికే తిరిగి వెళ్ళిపోవడం మీరు ఒకవేళ చూస్తే అప్పుడేమంటారు? అప్పుడు కూడా ఈ అభ్యంతరాన్ని అలాగే కలిగి ఉంటారా? విల్ యూ స్టిల్ అబ్జెక్ట్ అగేన్స్ట్ దిస్ ట్రూత్? అప్పటికీ మీ అభ్యంతరాన్ని ఇలాగే పట్టుకుని ఉంటారా గట్టిగా అని అడుగుతున్నాడు. అంటే ఆయన ఉద్దేశం అక్కడ నించున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన స్వర్గారోహణం చేస్తున్నప్పుడు అక్షరాలు చూస్తారని కాదు. ఎందుకంటే ఆయన మొదటి రాకడ తర్వాత చేసినటువంటి స్వర్గారోహణం అందరూ చూడాల్సినటువంటి అవసరత లేదు. సాక్షులుగా ఆయన నియమించినటువంటి వారు మాత్రమే చూశారు. అయితే
ఇక్కడ నిల్చున్నటువంటి వారిలో కొందరు చూశారనడంలో ఎలాంటి సందేహం లేదు. 12 మంది శిష్యులు చూశారు. అంతేకాకుండా ఒక సందర్భంలో 500 మంది చూశారని పౌలు చెప్తున్నాడు. గుర్తుంది అది? 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో ఒక సందర్భంలో పునరుద్ధారణుడైనటువంటి క్రీస్తుని 500 మంది చూశారు అని అంటే బహుశా అది గలిలియా కొండ మీద ఆయన పరలోక ఆరోహణం చేస్తున్నటువంటి సందర్భమే అయి ఉండాలి. ఎందుకంటే చాలామంది జనసమూహము మధ్యలో ఆయన ఆ కార్యం చేసినట్టుగా మనం అక్కడ అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి అదే దట్ మస్ట్ హ్యావ్ బీన్ ద ఫిట్ టైమ్ వెన్ 500 or 500+ పీపుల్ saw him at one time. ఓకే, సో అక్కడ నించిన వాళ్ళు కూడా చూశారు, చూడలేదని కాదు. కానీ ఒక దినం వస్తుంది ఖచ్చితంగా స్వర్గారోహణుడు అయినటువంటి ప్రభు తిరిగి రావడం మనం చూస్తాం. మళ్ళీ ఆయన మహిమలోనికి ఆయన ఎక్కిపోవడం కూడా చూస్తాం. అందరూ చూస్తారు ఆయన మహిమపరచబడేటటువంటి దినాన్ని. అప్పుడు ఇప్పుడు చేసేటటువంటి అభ్యంతరాలు ఏవి కూడా మిగిలి ఉండవు మన మనసులో. దట్ విల్ బి ద డే వెన్ ఆల్ యువర్ క్వశ్చన్స్ విల్ బి రిజాల్వ్డ్, ఆల్ యువర్ అబ్జెక్షన్స్ విల్ బి వాంక్విష్డ్ అగేన్స్ట్ ద ట్రూత్. సో అప్పుడు కూడా ఇదే అభ్యంతరాన్ని చెప్తారా? ఇది ప్రభు పదే పదే ఇలాంటి ప్రస్తావన చేయడం మనం చూస్తాం ఆయన మాటల్లో. చాలా సందర్భాల్లో ఇలా మాట్లాడతారు ఆయన. అంటే నతానియేలు విషయంలో మీకు జ్ఞాపకం ఉందా? ఇదే యోహాను సువార్తలో 1వ అధ్యాయము 50-51 వచనాల్లో అంజూరపు చెట్టు కింద నేను నిన్ను చూశానని చెప్పినందుకు నువ్వు ఆశ్చర్యపోతున్నావా? కానీ దీనికంటే గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. ఏం చూస్తావు? పరలోకం తెరవబడట, దేవుని దూతలు మనుష్య కుమారుని మీదుగా ఎక్కుటయు దిగుటయు నువ్వు చూస్తావు అన్నటువంటి మాటలు చెప్పాడు. అంటే నువ్వు చూసిన దీన్ని బట్టే నువ్వు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఇంతకంటే గొప్ప కార్యాలు నువ్వు చూస్తావని అక్కడ చెప్పాడు కదా. అట్లాగే మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వచనంలో వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియ అడుగుతున్నారు. యోనా సూచక్రియ తప్ప వారికి ఏది ఇవ్వబడదు. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఉన్నట్టుగానే మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉంటాడు అన్నటువంటిది చెప్పాడు. అంటే 3 రాత్రింబగళ్ళే భూగర్భంలో ఉంటే తర్వాత ఏమవుతాడు? పునరుద్ధానుడుగా లేస్తాడు. సో దాని గురించి మాట్లాడాడు ఆ సందర్భంలో కూడా. అట్లాగే కైఫా యాజకుడి ముందు నిలబడినప్పుడు దైవదూషణాన్ని వాళ్ళు ఆరోపిస్తున్న సందర్భంలో మీకు జ్ఞాపకం ఉంటే మత్తయి సువార్త 26వ అధ్యాయము 64వ వచనంలో అక్కడ కూడా ఇలాంటి మాటే ప్రభు చెప్పడం మనం చూస్తాం. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వంలో కూర్చున్నట్టు ఆకాశ మేఘారుడై వచ్చేయు మీరు చూతురని. ఓకే, ఆకాశ మేఘారుడై రావడం ఎప్పుడు చూస్తారు? రెండవ రాకడ గురించి చెప్తున్నాడు కదా. సో అప్పుడు చూస్తారు అన్నటువంటి భావంలోనే చెప్తున్నాడు. కానీ మొదటిసారి ఆయన స్వర్గారోహణం చేసి వెళ్తున్నప్పుడు అందరూ చూస్తారని కాదు. ఎందుకంటే కైఫా యాజకుడు అయితే చూడలేదు కదా ఖచ్చితంగా ఆయన స్వర్గారోహణం చేసి వెళ్ళేటప్పుడు. సో డెఫినెట్లీ అంటే కానీ ఈ మాట చాలాసార్లు ఆయన అభ్యంతరపడినటువంటి వారి ముందు, ఆశ్చర్యపడినటువంటి వారి ముందు ప్రస్తావించినట్టుగా మనం చూస్తున్నాం. ఇదే కాదు, ఇక్కడితో అయిపోలేదు, ఇంకా మీరు చాలా చూడాల్సి ఉంది. ఇప్పుడున్నటువంటి అభ్యంతరాలు, ఆశ్చర్యాలన్నీ అప్పుడేం చేస్తారు అవి చూసినప్పుడు అన్నట్టుగా నమ్మిన వారికి చెప్పాడు, నమ్మని వాళ్ళకు కూడా చెప్పాడు. అలాంటి చాలా సందర్భాలు మనం చూస్తున్నాం. అదే భావంలో ఇక్కడ చెప్తున్నాడు. అయితే దానికి మించిన ఇంకొక భావం కూడా ఇక్కడ ఉంది. వాళ్ళు దేన్ని బట్టి అభ్యంతరపడుతున్నారు? నా శరీరం తినాలి, నా రక్తం తాగాలని ప్రభు చెప్పినందుకే కదా వాళ్ళు అభ్యంతరపడింది. దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ దర్ అబ్జెక్షన్ కదా. అయితే ప్రభు ఏమంటున్నాడంటే నేను ముందున్న చోటికి ఎక్కి వెళ్ళిపోతాను. అంటే నేను ఎక్కడి నుండి వచ్చానో అక్కడికే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతానని అన్నాడు. అంటే ఎక్కడి నుండి వచ్చాడు? ఫ్రమ్ వేర్ డిడ్ హి కమ్? పరలోకం నుండి వచ్చాడు. సో మళ్ళీ అక్కడికే తిరిగి వెళ్ళిపోతానంటే పరలోకానికి తిరిగి వెళ్ళిపోతాను. ఆయన పరలోకానికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతే తినడానికి ఆయన శరీరము, తాగడానికి ఆయన రక్తము అందుబాటులో ఉంటుందా? వాళ్ళకి ఉంటుందా? ఉండదు. వెళ్ళిపోతాడు కదా. ఇంకేం తింటారు, ఏం తాగుతారు? అంటే మీరు అనుకున్న అక్షరభావంలో ఒకవేళ నేను తినడం, తాగడం గురించి మాట్లాడితే కనుక నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడి నుంచి అయితే నేను పరలోకం నుండి జీవాహారంగా దిగొచ్చానో ఆ పరలోకానికి నేను ఎక్కువ వెళ్ళిపోతున్నాను. కనీసం నేను మీకు కనబడను. ఆ తర్వాత తినడం సంగతి అలా ఉంచండి, తాగడం సంగతి కూడా అలా ఉంచండి. యూ వోంట్ ఈవెన్ సీ మీ, లెట్ అలోన్ ఈటింగ్ మై ఫ్లెష్ అండ్ డ్రింకింగ్ మై బ్లడ్. సో అక్కడికి నేను వెళ్ళిపోతున్నాను. కాబట్టి నేను నా మాటల ఉద్దేశం అది కాదు అని చాలా స్పష్టంగానే చెప్తున్నాడు ప్రభు ఇక్కడ. డోంట్ యూ సీ దట్ విత్ ఇన్ ద కాంటెక్స్ట్? అంటే ఆయన బ్రతికే ఉంటాడు. అంటే శరీరం తినిచ్చినా సరే, రక్తం తాగించినా సరే, స్టిల్ అలైవ్. ఆయన స్టిల్ అలైవ్గానే ఉంటాడు. కాబట్టి ఇది ఆ భావంలో చెప్పట్లేదు. వీళ్ళు అనుకుంటున్నటువంటి అక్షర భావంలో, అక్షరాల ఆయన్ని కూర్చొని వీళ్ళు ఆయన రక్తాన్ని తాగాలి ఒక గ్లాస్లో పోసుకొని అనే భావంలో కాదు ఆయన చెప్తుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే అలా తినేస్తే, అలా తాగేస్తే ఇంకెక్కడ ఉంటాడు? ఇంకా పరలోకానికి ఎక్కిపోయేది ఎక్కడ కదా. ఇస్ దట్ రైట్? యా, సో దట్ ఈస్ దిస్ మీనింగ్. అండ్ అందుకే తర్వాత వచనంలో కూడా చెప్తున్నాడు, 63వ వచనంలో క్లారిఫికేషన్ ఇస్తున్నాడు ఇంకా ఫర్దర్. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. శరీరం కేవలం నిష్ప్రయోజనం. నా శరీరం తినాలి, నా రక్తం తాగాలనగానే అలా అక్షరాలు మీరు తీసుకుని ఆలోచిస్తే కనుక
లోక విమోచనం కొరకు ఇవ్వబడినటువంటి నా శరీరాన్ని కూడా అక్షరాలు ఒకవేళ మీరు తింటే దానివల్ల ఎలాంటి ప్రయోజనము లేదు. అక్షరాలు ఒకవేళ తినే వీలుంటే కూడా అలాంటి అవకాశం ఏమీ లేదు. కానీ ఒకవేళ అక్షరాలు మీరు నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగినా దానివల్ల కాదు నిత్య జీవం వచ్చేది. జీవింపజేసేది ఏంటి? ఆత్మ. నేను ఆత్మీయ భావంలో ఈ మాటలు చెప్తున్నాను. పరిశుద్ధాత్మ వలన కలిగేటటువంటి నిత్య జీవము నేను చేసేటటువంటి బలియాగం పైన ఆధారపడి ఉంది. నన్ను నేను అప్పగించుకుంటాను మీ విమోచన కోసం. దాని కారణంగా మీరు పరిశుద్ధాత్మ వలన ఉజ్జీవింపజేయబడతారు, బ్రతికింపబడతారు, నిత్య జీవంలోనికి నడిపించబడతారు. దానికి నేను కారణం అవుతాను. కానీ నిజంగా జీవం ఇచ్చేది, నేను ఏ నిత్య జీవం గురించి అయితే మాట్లాడుతున్నానో అది ఆత్మీయమైనటువంటి జీవం, శరీర సంబంధమైనటువంటి జీవం కాదు. కాబట్టి శరీరం తింటే వచ్చే జీవం కాదు, అది రక్తం తాగితే వచ్చేటటువంటి జీవం కాదు. ఆత్మీయమైన భావంలో చెప్పినటువంటి మాటలు ఆత్మీయంగానే తీసుకోండి అని చెప్తున్నాడు. ఇది మొదట కూడా చెప్పాడు కదా వాళ్ళకి, ఫస్టే చెప్పాడు కదా ఆయన భావం ఏంటో. అయినా అపార్థం చేసుకుంటుంటే మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు వాళ్ళకి. నేను మీతో పలికినటువంటి మాటలే, నేను మీతో చెప్పిన మాటలు ఆత్మీయ జీవం. నేను మీతో చెప్పిన ఈ మాటలు ఆత్మయు జీవమును అయి ఉన్నవి. కాబట్టి నేను పలికినటువంటి ఈ నిత్య జీవం మీరు పొందాలంటే అందులో ఉన్నటువంటి ఆత్మీయ మర్మాన్నే మీరు అర్థం చేసుకోవాలి తప్ప అక్షరాలా దాన్ని తీసుకొని నా శరీరాన్ని తినడం, నా రక్తాన్ని తాగడం అన్నటువంటి మాటలను పట్టుకొని దాని విషయంలో అభ్యంతరపడడం అనేది వీలు కాదు అని చెప్తున్నాడు చాలా స్పష్టంగా. క్లియర్గా ఉంది కదా మీనింగ్, రైట్? చాలా క్లియర్గా ఇది ప్రభు యొక్క మాటల భావం. అయితే ఈ ఆత్మ మూలంగా జన్మించడం అనేది మొదటి నుంచే యోహాను ఒక థీమ్గా చెప్తూ వచ్చాడు అనేది మనం అర్థం చేసుకుంటున్నాం కదా. యోహాను సువార్త 1:12-13 వచనాల్లో ఆయన ఎందరు అంగీకరించారో వారికి దేవుని పిల్లలు అవడానికి ఆయన అధికారం ఇచ్చాడు అని చెప్తూ ఏమంటున్నాడు? వారు దేవుని మూలంగా పుట్టినవారు అని అంటున్నారు. ఈ దేవుని మూలంగా పుట్టిన దాన్ని యోహాను సువార్త 3:1 వివరిస్తున్నాడు నికోదేముతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో. కొత్తగా జన్మించడము అని చెప్తూ శరీర మూలంగా పుట్టినది శరీరమును, ఆత్మ మూలంగా పుట్టినది ఆత్మయునై ఉన్నది అన్నటువంటి విషయం అక్కడ కూడా చెప్తున్నాడు. తర్వాత సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు కూడా నేను ఇచ్చి నీళ్లు తాగువాడు మరెన్నడూ తప్పికొనడు, అది కూడా నిత్య జీవాన్ని ఉద్దేశించే చెప్పినటువంటి మాట. సో పరిశుద్ధాత్మ ద్వారా కలిగేటటువంటి జీవం, ఆయన మాటల ద్వారా ఆయన చేసేటటువంటి బలియాగం పైన ఆధారపడేటటువంటి జీవం పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించబడుతుంది. ఆత్మీయ భావంలో చెప్పబడినటువంటి మాట ఇది. ఆత్మ బ్రతకడం కోసం, ఆత్మీయంగా మీరు నిత్యం బ్రతికి ఉండడం కోసం చెప్పబడేటటువంటి మాటలు, శరీర సంబంధమైనవి కావు అని చెప్పడానికి మొత్తం యోహాను సువార్త కాంటెక్స్ట్ అంతా చదివితే మనకు అర్థమవుతుంది. సరే, అక్కడ నుంచి ఆయన మాటలు వింటున్న వాళ్ళకి మొత్తం యోహాను సువార్త అందుబాటులో లేదు కదా. కానీ ఆ సందర్భంలో చెప్పిన మాటలైనా అందుబాటులో ఉన్నాయా వాళ్ళకి కావాలనుకుంటే? డిడ్ దే హ్యావ్ ఇనఫ్ ఆఫ్ రెవల్యూషన్ గివెన్ ఫ్రమ్ జీసస్ హిమ్సెల్ఫ్ ఇఫ్ దే వాంటెడ్ టు అండర్స్టాండ్ హిమ్ కరెక్ట్లీ? ఎస్, దే హ్యాడ్. కానీ కావాలనే తిరుగుబాటు చేశారు, కావాలనే అనుమానించారు, కావాలనే ఆయన మాటలు అంగీకారమైనటువంటి మాటలు కావని, ఎవరు వినలేని మాటలు, వినలేనటువంటి మాటలు, ఎవరు వినడానికి ఇష్టపడినటువంటి మాటలు ఆయన పలికాడని ఆరోపించి వెళ్ళిపోవడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. అయితే ఆ మాట ప్రభువే చెప్తున్నాడు. వాళ్ళు వెళ్ళక ముందే ప్రభువే చెప్తున్నాడు వాళ్ళ హృదయ స్థితి గురించి. 64వ వచనంలో గద్దింపుగా కొన్ని మాటలు చెప్తున్నాడు చూడండి. 64వ వచనం. మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారని వారితో చెప్పారు. మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారు. మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారు. విశ్వసించని వారెవరో, తన్ను అప్పగింపబోవు వాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను. ఈ కామెంట్ యోహాన్ రాస్తున్నాడు. ఈ రెండవ భాగం, ఆ వచనంలో మొదటి భాగం ప్రభువే చెప్పినటువంటి మాట. మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారు అని వాళ్ళ హృదయ స్థితిని ఎరిగి ప్రభు చెప్తున్నాడు తన దైవత్వాన్ని నిరూపిస్తూ. అయితే ఎప్పటి నుంచి తెలుసంట యోహాన్ చెప్తున్నాడు ఈ మాటలు? విశ్వసించని వారు ఎవరో ఎప్పటి నుంచి తెలుసంట? మొదటి నుంచే తెలుసంట. తనను అప్పగించేవాడు ఎవరో కూడా మొదటి నుంచే తెలుసంట. సో హీ న్యూ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ హూ ఆర్ హిజ్ ఓన్ అండ్ హూ ఆర్ నాట్. సో ఈ మాటలు చెప్తే అవిశ్వాసులైనటువంటి వాళ్ళు తొట్టిల్లి వెళ్ళిపోతారన్నటువంటి విషయాలు కూడా ప్రభుకి ముందు నుండే తెలుసు. అయినప్పటికీ సత్యం మాత్రమే వాళ్ళకి ప్రకటించాడు. సత్యం విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా వాళ్ళ నిత్య జీవానికి అవసరమైనటువంటి ఆ సువార్తని వాళ్ళకి ఏమాత్రం రాజీ పడకుండా ఆయన ప్రకటించాడు అనేది అర్థమవుతుంది మనకి. ఓకే, రైట్. సో విశ్వసించిన వాళ్ళు ఉన్నారన్నటువంటి విషయం మళ్ళీ ఆయన తెలుసు అన్నటువంటిది మరొక సందర్భం. అంటే ఆయన యొక్క సర్వజ్ఞతను, ఆయన యొక్క దైవత్వాన్ని నిరూపించేటటువంటి మరొక సందర్భం. మొదటి నుంచి ఆయనకు తెలుసు విశ్వసించిన వాళ్ళు ఎవరో అనేది. ఎస్. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడుకుంటే ఎవడను నా ఎంతో రాలేడని ఈ హేతువుని బట్టి మీతో చెప్పినాను. ఇది ఎప్పుడు చెప్పాడు? మీతో చెప్పి తిని అంటే ఆల్రెడీ చెప్పినటువంటి మాట కదా. ఆల్రెడీ చెప్పాడా? ఎక్కడ చెప్పాడు? ఇదే అధ్యాయంలో చదువుతాం కదా. అది యోహాను సువార్త 6:44 వచనంలో. తండ్రి వలన అనుగ్రహింపబడి ఉంటేనే తప్ప ఎవరు నా దగ్గరికి రాలేరని ఈ హేతువుని బట్టే నేను
ఈ కారణాన్ని బట్టే ముందు నుంచే చెప్పాను, తండ్రి ఆకర్షిస్తేనే తప్ప ఎవరు రాలేరని. ఎందుకంటే ఆయన చెప్పేటటువంటి మాటలు ఆత్మీయమైనటువంటి మాటలు. అవి అర్థం చేసుకోవాలంటే ఏం కావాలి? ఆత్మీయమైనటువంటి జీవం కావాలి. అది దేవుడే అనుగ్రహిస్తే కలిగేటటువంటిది. అదే ఇప్పుడు వాళ్ళ అవిశ్వాసానికి వాళ్ళే బాధ్యులు కాదా? వాళ్ళ బాధ్యత ఏం లేదా ఈ విషయంలో? దేవుడు అనుగ్రహించలేదు కాబట్టి వాళ్ళు రాలేదు అని సరిపెట్టుకోవచ్చా మనం? అలా అనుకోవడానికి లేదు కదా. రెండు విషయాలు ఖచ్చితంగా బైబిల్ ఇక్కడ బోధిస్తూ ఉంది మనకి. ఒకటి, వాళ్ళ అవిశ్వాసులు, దాని విషయంలో వాళ్ళు పూర్తిగా బాధ్యులు, వాళ్ళే బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే విశ్వసించి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావాల్సినటువంటి బాధ్యత మనిషికి ఉందా అంటే ఉంది, 100% ఉంది. ఎవరైనా నరకానికి వెళ్తున్నారంటే ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళ అవిశ్వాసం కారణంగా, వాళ్ళ తిరుగుబాటు కారణంగా, వాళ్ళ పాపం కారణంగానే వాళ్ళు వెళ్తున్నారు. అయితే అంతే స్పష్టంగా దేవుని యొక్క సార్వభౌమ కృపను గురించి కూడా బైబిల్ బోధిస్తూ ఉంది. ఎవరైనా ఆ అవిశ్వాసపు స్థితి నుండి, ఆ పాపపు పతన స్థితి నుండి దేవుని తట్టుకు తిరగాలంటే, ఇఫ్ ఎనీవన్ హ్యాస్ టు ఎవర్ టర్న్ ఫ్రమ్ దేర్ సిన్ఫుల్ స్టేట్, ఫ్రమ్ their fallen condition to God, what is the one thing that will accomplish it? ఏ కారణాన్ని బట్టి వాళ్ళు దేవుని తట్టుకు తిరుగుతారు? ఒకవేళ ఎవరన్నా దేవుని దగ్గరికి రావాలంటే, నన్ను పంపిన తండ్రి ఆకర్షిస్తే వస్తారు, లేకపోతే రాలేరు. అయితే అందరి విషయంలో ఎందుకు అట్లా చేయడం మరి అని అంటే, ఎవరి విషయంలో అలా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళందరూ తిరుగుబాటులో ఉన్నారు, వాళ్ళందరూ అవిశ్వాసులుగా ఉన్నారు. ఆయన కృప అనుగ్రహిస్తే వస్తాడు. కానీ కృప అనుగ్రహించాల్సినటువంటి అవసరం ఉందా? అంటే నేరం చేసిన ఒకడికి క్షమాభిక్ష పెట్టాలన్నది న్యాయాధిపతికి ఉన్న బాధ్యతనా? నేరం చేసిన వాడికి న్యాయాధిపతి రుణపడి ఉన్నాడా క్షమాభిక్ష పెట్టాలని? కానీ క్షమాభిక్ష పెట్టే అధికారం ఉందా? కావాలంటే ఉంది. అయితే ఒకడికి పెడితే ఇంకొక నేరస్తుడికి కూడా ఖచ్చితంగా పెట్టాల్సిందేనా క్షమాభిక్ష? అవసరం లేదు అన్నది మన న్యాయస్థానాల్లోనే మనం పాటించే నియమం అయినప్పుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు ఒకరికి క్షమాభిక్ష పెట్టి ఇంకొకరికి పెట్టకపోతే దాన్ని ఎందుకు మనం తప్పుపడుతున్నాం? ఎవరికి పెట్టక్కర్లేదు, కానీ ఆయన ఇష్ట ప్రకారం ఎవరికి కావాలో వాళ్ళకి ఆయన పెడతాడు క్షమాభిక్ష. యూ హ్యావ్ నథింగ్ టు అబ్జెక్ట్ అగేన్స్ట్ ఇట్. అలా కొందరు రక్షింపబడతారు. కానీ అలా రక్షింపబడినంత మాత్రాన మిగతా వాళ్ళని ఆయన రక్షించి తీరాలన్నటువంటి నియమం ఏమీ లేదు. ఇట్స్ అబ్సల్యూట్లీ ఫేర్ అండ్ జస్ట్ ఫర్ గాడ్ టు డూ వాట్ హీస్ డూయింగ్ విత్ ద వికెడ్ హూ ఆర్ పెరిషింగ్. అంత చూసి అంత విన్న తర్వాత ఇదే కపెర్నహూములో ఉన్నటువంటి అద్భుతాల గురించి మనం ఇక్కడ చదువుతున్నాం కదా. మొదట ఆయన నీటిని ద్రాక్షరసంగా ఇక్కడే చేశాడు. ఒక అధికారి యొక్క కుమారుడు దాదాపుగా చావు బ్రతుకుల్లో ఉంటే కనీసం వాడిని చూడకుండా ఎక్కడో ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఒక మాట సెలవియడం ద్వారా స్వస్థపరిచాడు. అట్లాంటి ఎన్నో అద్భుతాలు కపెర్నహూములో ఆయన చేశాడు. అలాంటి వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాటల్ని నువ్వు అపార్థం చేసుకోవడానికి ఎందుకు తొందరపడుతున్నావు? నిదానించి ఆలోచించి అర్థం చేసుకోవడానికి కదా నువ్వు ప్రయత్నించాలి. నీ కళ్ళ ముందు ఎన్నో అద్భుతాలు చేసి దేవుడే తనకు తోడుగా ఉంటే తప్ప ఇలాంటి క్రియలు ఎవరు చేయలేరు అన్నటువంటి కాదలలేని నిదర్శనాలు నీ ముందు పెట్టిన తర్వాత, ఇర్రెఫ్యూటబుల్ ఎవిడెన్సెస్ టు షో దట్ హీ ఈజ్ ఇండీడ్ సెంట్ ఫ్రమ్ గాడ్. అలాంటప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి? ఆయన మాటలేవో అర్థం కాలేదని చెప్పి తొందరపడి అపార్థం చేసుకుని వెళ్ళిపోతావా? లేకపోతే నిదానించి ఆలోచిస్తావా దాని గురించి? ఈరోజు చాలామంది అభ్యంతరపడి వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు, క్రైస్తవాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు కూడా అలాగే ఉంటారు. మాకు అర్థం కాలేదు, అన్నీ మాకు అంగీకారం కానటువంటి సిద్ధాంతాలు మాట్లాడుతున్నారు వాళ్ళు. అంటే మాకు అర్థం కావట్లేదు కాబట్టి అది నిజమై ఉండే అవకాశం లేదు కాబట్టి మేము దాన్ని అంగీకరించట్లేదు అన్నటువంటి ధోరణి కనబడతా ఉంది చాలామంది. చాలా విషయాలు మనకు అర్థమయ్యేలాగా దేవుడు తన వాక్యంలో బయలుపరిచాడు. చాలా మంచి విషయాలు మనం దేవుని యొద్ద నుండి పొందాము మన జీవితంలో. అవన్నీ కూడా దేవుని యొక్క మంచితనం వైపుకి మనల్ని నడిపించడానికి ఒకవేళ దోహదపడకపోతే బహుశా మనం కఠినపరచబడినటువంటి స్థితిలో ఉన్నామేమో, బహుశా దేవుని కృప పొందనటువంటి స్థితిలో మనం ఉన్నామేమో కదా. చాలా విషయాలు మనం చూసాము, చాలా విషయాలు మనం అర్థం చేసుకున్నాము. కాబట్టి అర్థం చేసుకున్నటువంటి విషయాలకి మనల్ని మనం నిర్ణయించుకోకుండా, లేకపోతే దేవుని కృపపైన ఆధారపడకుండా వాక్యంలోనే ఏదో లోపం ఉంది, లేకపోతే ప్రభువులోనే ఏదో లోపం ఉందని చూపించి వెళ్ళిపోవడం ఎంత అవివేకమైనటువంటి పని. అది వాళ్ళు చేస్తున్నారు అనమాట. దట్స్ వాట్ దే ఆర్ ట్రైయింగ్ టు డూ. దే హ్యావ్ సీన్ మెనీ ఎవిడెన్సెస్ ఆల్రెడీ, but there is something that is difficult for them to understand, so they want to cavil at it and reject those words after tasting the goodness of God. సో అది వాళ్ళని మాత్రమే మనం నిందిస్తే సరిపోదు. అలాంటి స్థితిలో మనం కూడా ఉండేటటువంటి ప్రమాదం ఉంది. ఎన్నోసార్లు దేవుని కృపను, దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క మంచి ఈవులను అనుభవించిన తర్వాత కూడా మళ్ళీ ఆయన అనుమానించడం, మళ్ళీ ఆయన విషయంలో సందేహపడడం, జీవం గల దేవుని విడిచిపోనట్టి దుష్ట హృదయం మీలో ఎవరిలోనైనా ఉంటుందేమో అని జాగ్రత్త పడండి అన్నటువంటి హెచ్చరిక ఏదైతే ఉందో మనకి హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో,
దానికి మూలం ఇదే, దేవుణ్ణి అనుమానించడం, ఆయన వాక్యాన్ని సందేహించడం, ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు ఆలోచనలకి తావివ్వడం. ఒకసారి దానికి అవకాశం ఇస్తే ఇంకా దానికి అంతం అనేది ఏమీ ఉండదు. సో లెట్ us be careful, let us watch out. This very company stood with Jesus and saw his works could turn against him and we are no better than them. యేసుక్రీస్తు ప్రభుతోనే నిలబడినటువంటి ఈ జనసమూహము, ఆయన క్రియలు స్వయంగా చూసి, ఆయన మాటలు, ఆయన కృపాసహితమైనటువంటి మాటలు స్వయంగా విన్నటువంటి ఈ జనసమూహం ఒకవేళ ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయగలిగితే మనం ఎంతమాత్రం వారికంటే మెరుగైనటువంటి స్థితిలో లేము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్త పడాలి. సో ఇప్పుడు 66వ వచనంలో ఆ శిష్యుల స్పందన ఏంటో మనం చూస్తున్నాం ఇక్కడ ప్రభు చెప్పినటువంటి ఈ మాటలకి. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడించలేదు. ఎప్పటి నుండి? ఏ మాట ప్రత్యేకంగా చెప్పిన తర్వాత అప్పటి నుండి వెంబడించలేదంట? నా తండ్రి వలన అనుగ్రహించబడి ఉంటేనే తప్ప ఎవరు నా దగ్గరికి రాలేరు అన్నటువంటి మాటలు చెప్పిన తర్వాత అప్పటి నుండి ఎవరు ఆయన వెంబడించలేదు. ఈ మాట గుర్తుపెట్టుకుందాం మనం ఎప్పుడు కూడా. దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు దాని విషయంలో తొట్టిల్లేనటువంటి వాళ్ళు ఉంటారా అంటే అప్పటి నుంచే ఉన్నారు, ఇప్పుడు కూడా ఉంటారు. ఆ మాట చెప్పిన తర్వాత చాలామంది ఇంకా వెంబడించరు మిమ్మల్ని, మీ పరిచర్యని. అప్పటి వరకు అంతా బాగానే ఉంటుంది. దేవుడిని అంత సార్వభౌముడిని చేస్తావా? నో, దట్ ఈస్ నాట్ సంథింగ్ వీ కెన్ హ్యాండిల్. సందర్భంలో అయితే వెంటనే అదే కనబడుతుంది కదా. మొత్తం అంతా కూడా ఈ మాటలన్నీ విని వాళ్ళు నిరుత్సాహపడి లేకపోతే అసంతృప్తితో వెళ్ళిపోయారు అనేది క్లియరే, దాన్ని ఏం కాదనట్లేదు. కానీ ప్రత్యేకంగా ఈ మాట చెప్పిన తర్వాత అప్పటి నుండి వాళ్ళు వెళ్ళిపోయారు, మళ్ళీ తిరిగి ఆయన వెంబడించలేదు అన్నటువంటి మాట కూడా చదువుతున్నాం ఇక్కడ స్పష్టంగా కదా. ద ఓవరాల్ డిస్కోర్స్ వాస్ అ స్టంబ్లింగ్ బ్లాక్ టు దెమ్, నాట్ జస్ట్ దిస్ వన్ వర్డ్, బట్ దెన్ ఈ మాట అయితే వెంటనే ఆ మాట అన్న తర్వాత రాయబడింది. సో అది మనం గుర్తుపెట్టుకుందాం. దర్స్ నథింగ్ టు బి డిస్కరేజ్డ్ వెన్ దిస్ హ్యాపెన్స్. అయితే అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి ఆయన్ని మరెన్నడూ వెంబడించలేదు. అంటే ఆయన శిష్యుల్లో వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరూ మళ్ళీ ఎప్పుడు వెంబడించలేదని అనుకోవడానికి లేదు. వాళ్ళలో తిరిగి వచ్చి మళ్ళీ ఆయన్ని వెంబడించినటువంటి వాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ అనేకులు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ ఎప్పుడు తిరిగి రాలేదు. నాట్ ఎవ్రీ వన్ హూ లెఫ్ట్ హిమ్ అట్ దిస్ పాయింట్ సీస్ టు ఫాలో హిమ్, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్. అది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అప్పటి నుంచి ఇంకా అందరూ వెళ్ళిపోయారు, 12 మంది మాత్రమే మిగిలారని అనుకోవడానికి లేదు. 70 మంది శిష్యుల గురించినటువంటి ప్రస్తావన ఉంది, గుర్తుంది కదా. అది లూకాసు వార్త 10వ అధ్యాయంలో వేరే 70 మందిని కూడా ఆయన ఎన్నుకున్నారు, 12 మంది కాకుండా ఆయనకి పరిచయం చేయడానికి ఇద్దరిద్దరుగా వాళ్ళని పంపించాడు అని రాయబడింది కదా. వాళ్ళు శాశ్వతంగా ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారని అనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే 20వ వచనంలో, అక్కడే లూకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనంలో, పరలోకంలో మీ పేర్లు రాయబడిన కారణాన్ని బట్టి మీరు సంతోషించండి అని వాళ్ళతో ప్రత్యేకంగా చెప్తున్నాడు ప్రభు. సో పరలోకంలో ఎవరి పేర్లు అయితే రాయబడ్డాయో వాళ్ళ పేర్లు చెరపబడ్డం అనేది సాధ్యం కాదు, రైట్. సో వాళ్ళని ఉద్దేశించి చెప్పట్లేదు, కానీ అవిశ్వాసంతో వెళ్ళిపోయినటువంటి, అప్పటి వరకు ఆయన శిష్యులుగా ఉండి తర్వాత అవిశ్వాసంతో వెళ్ళిపోయినటువంటి వాళ్ళైతే ఖచ్చితంగా ఉన్నారు. వాళ్ళ గురించి చెప్తున్నారు. వాళ్ళని శిష్యులనే పిలుస్తుంది వాక్యం. చూడండి, చాలా కాలం యేసుక్రీస్తు ప్రభువుకు శిష్యులుగా ఉండి ఆ తర్వాత ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు కూడా క్రైస్తవంలో ఉన్నారు. వాళ్ళు నిజమైనటువంటి శిష్యులు కాదు. మొదటి నుంచే యేసుక్రీస్తు ప్రభు మనము చూసాం కదా, యోహాను సువార్త 2వ అధ్యాయము 22, 23 వచనాల్లో అనేకులు ఆయన చేసినటువంటి అద్భుత క్రియలు చూసి ఆయన నామమందు విశ్వాసం ఉంచారు. కానీ వారి మనసులో, వారి హృదయంలో ఏముందో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన తనను వారి వశం చేసుకోలేదు అన్నటువంటి మాటలు చదువుతున్నాము. సో వాళ్ళు విశ్వసించి వచ్చినంత మాత్రాన వెంటనే ఆయన తనను వారి వశం చేసుకోలేదు. ఎందుకంటే వాళ్ళ మనసులో ఏముందో, ఆయన ప్రభుత్వాన్ని వారి జీవితాల్లో అడ్డగించేటటువంటి ఏ విషయాలు వాళ్ళ హృదయంలో వెళుతున్నాయో ఆయనకు బాగా తెలుసు కాబట్టి ఆయన తనను వారి వశం చేసుకోలేదు. ఈరోజు కూడా అలాంటిది జరిగేటటువంటి ప్రమాదం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఇక్కడ కూడా కొంతమంది శిష్యులుగా ఉండి తర్వాత ఆయన్ని వెంబడించడం మానేసి ఇంకెప్పుడు ఆయన్ని వెంబడించలేదు అనేది చదువుతున్నాం ఇక్కడ 6వ అధ్యాయం 66వ వచనంలో. 8వ అధ్యాయంలో కూడా 31వ వచనంలో తన యందు విశ్వాసం వచ్చినటువంటి యూదులతో ఆయన ఏమన్నాడు, మీరు నా వాక్యమందు నిలిచి ఉంటే నిజంగా నాకు శిష్యులై ఉంటారు అని అన్నాడు. అంటే నిజంగా శిష్యులై ఉండడము అన్నటువంటి మాట ఎప్పుడు వాడతాం? నిజంగా కాకుండా కూడా శిష్యులై ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు, నకిలీ శిష్యులు అనేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళే ఇక్కడ వెనక్కి తీసి ఇంకెప్పుడు వెంబడించకుండా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు. సో యేసుక్రీస్తు ప్రభువుకి నకిలీ శిష్యులు ఉంటారా? తాత్కాలికంగా ఆయన వెంబడించేటటువంటి వాళ్ళు ఉంటారా అంటే ఉంటారు. వాళ్ళు ఎందుకు వస్తారు అని అంటే ఫిష్ శాండ్విచ్ కోసం వస్తారు. ఆయన ఇచ్చేటటువంటి
కొన్ని తాత్కాలికమైనటువంటి, కొన్ని భౌతికమైనటువంటి ఈ జీవితానికి సంబంధించినటువంటి ప్రయోజనాల కోసం వస్తారు. ఆరోగ్యం నయం చేసుకోవడానికి, ఆర్థిక పరిస్థితులు మార్చుకోవడానికి, ఉద్యోగం తెచ్చుకోవడానికి, పెళ్ళిళ్ళు చేసుకోవడానికి, అన్నిటికీ యేసు ప్రభు కావాలి కాబట్టి దానికోసం ఆయన దగ్గరికి వస్తారు. అదే ఇంకెవరైనా బాబా ఇస్తే ఆయన దగ్గరికి వెళ్ళిపోతారు. అంటే ఇవ్వగలడని కాదు ఏ బాబా కూడా, కానీ ఇస్తే వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అవి, యేసు ప్రభు కాదు. యేసు ప్రభులో ఉన్నటువంటి నిత్య జీవం కూడా కాదు. సో వీళ్ళు అందుకే వచ్చారు, తాత్కాలికమైనటువంటి అవసరతలు తీర్చుకోవడానికి వచ్చారు. యేసు ప్రభు యొక్క మాటలు, అందులో ఉన్నటువంటి భావము, దానివల్ల కలిగేటటువంటి నిత్య జీవం ఇదేమీ అవసరం లేదు వాళ్ళకి. కాబట్టి నొచ్చుకున్నారు, వెళ్ళిపోయారు. సో వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు 67వ వచనంలో ప్రభు ఒక ప్రశ్న అడుగుతున్నారు. సవాలుతో కూడినటువంటి ఒక ప్రశ్న అడుగుతున్నాడు ఆయన శిష్యుల్ని. మిగిలిన 12 మంది మాత్రమే ఆయనతో ఉంటే వాళ్ళని అడుగుతున్నాడు ఈ ప్రశ్న. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని అడుగుతున్నారు. చూడండి, ఇది సవాల్తో కూడినటువంటి ఒక ప్రశ్న. ఎందుకంటున్నాను అని అంటే, చాలామంది యేసుక్రీస్తు ప్రభువును విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు సాధారణంగా ఒక వ్యక్తి మనసులో ఎలాంటి ఆలోచనలు కలుగుతాయి? అంతమంది వెళ్ళిపోయారంటే ఏదో సమస్య ఉండి ఉండొచ్చు, కాబట్టి నేను కూడా వెళ్ళిపోవడమే మంచిది అనేటటువంటి శోధన కలిగే అవకాశం ఉందా? లేదు, ఖచ్చితంగా ఉంది. అలాంటి ఒక పరిస్థితి ఇది కూడా, అలాంటి ఒక సందర్భం. అంతేకాకుండా వెళ్ళిపోయే ఆలోచనలు ముందు నుంచి ఎవరికైనా ఉంటే ఇదే మంచి అవకాశం, అందరితో పాటు వెళ్ళిపోయారు వాళ్ళు కూడా అన్నట్టుగా కదా. సో సవాల్తో కూడినటువంటి ఒక ప్రశ్న. సో యేసుక్రీస్తు ప్రభువుకి తన వారు ఎవరో తెలుసు. ఆయన తెలియకుండా ఏం అడగట్లేదు మీరు కూడా వెళ్ళిపోతారా అని. ఆయన తెలుసుకోవడానికి అడగట్లేదు, కానీ ఆయన పట్ల తన ప్రజలకు ఉన్నటువంటి ప్రేమ, వాళ్ళు ఒప్పుకోవడం ఆయనకి ఇష్టం అనేది చాలా సందర్భాల్లో వాక్యంలో మనకు కనబడుతూ ఉంది కదా. హీ లైక్స్ ద కన్ఫెషన్ దట్ హిస్ పీపుల్ మేక్ అబౌట్ ద లవ్ దే హ్యావ్ ఫర్ హిమ్, అబౌట్ ద కమిట్మెంట్ దే హ్యావ్ ఫర్ హిమ్. దానికి అవకాశం ఇచ్చే విధంగా చాలాసార్లు ఆయన ప్రశ్నలు అడగడము, అలాంటి ఒప్పుకోలు వారి నుండి రాబట్టడం అనేది మనం చూస్తున్నాం. ప్రభువుని నిజంగా ప్రేమించేటటువంటి వారు, నిజంగా ఆయన ఆరాధించేటటువంటి వాళ్ళు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం ఆయన గురించి ఏమనుకుంటున్నామో, ఆయన గురించి ఏం నమ్ముతున్నామో అది ఆయన సన్నిధిలో ఒప్పుకోలు చేయడం అనేది ఆ రోజు ఆయనకి ఇష్టమైతే ఈ రోజు కూడా ఆయనకి ఇష్టమే. అది మనం చేయడం చాలా మంచిది. ఇట్ స్ట్రెంగ్థన్స్ అవర్ ఫెయిత్ అండ్ ఇట్ ఆల్సో బిల్డ్స్ దట్ ఫెలోషిప్ విత్ గాడ్ విచ్ వీ ట్రూలీ కెన్ ఎంజాయ్ కదా. ఆయన మనకి ఏమై ఉన్నాడో, ఆయన పట్ల మనకు ఉన్నటువంటి భావం ఏంటో, మన విశ్వాసం ఏంటో ఆయన సన్నిధిలో వ్యక్తపరచడం అనేది హృదయపూర్వకంగా, అది నిజంగా చాలా మంచి విషయం. ఆయన కూడా అది కోరేటటువంటి విషయం. సో వాళ్ళని అడిగి మరి వాళ్ళ చేత ఆ ఒప్పుకోలు చేయించుకుంటున్నాడు ఆయన కదా. మీరైతే నా గురించి ఏమంటారు అని ఇంకొక సందర్భంలో కూడా అడిగాడు, గుర్తుందా? ప్రజలందరూ నా గురించి ఏమనుకుంటున్నారని అడిగి, ప్రజలందరూ ఏమనుకున్నా సరే అలా ఉంచుదాము, మీరేమనుకుంటున్నారని అడిగాడు. ఈరోజు కూడా వాళ్ళందరూ వెళ్ళిపోయారు, సరే వాళ్ళందరూ వెళ్ళిపోతే సరే మీ పరిస్థితి ఏంటని అడుగుతున్నాడు. ఇట్స్ సిమిలర్ సిచ్యువేషన్, రైట్? మీరేమనుకుంటున్నారు అని అడుగుతున్నారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళని ఏం ఆపే ప్రయత్నం చేయలేదు. ఆగండి అసలు మాట్లాడుకుందాం, ఫస్ట్ మీరు కూర్చోండి, అసలు భోజనమే కదా మీకు కావాల్సింది, నిన్న పెట్టిన భోజనం అదెంతసేపు, అందరిని కూర్చోబెట్టండి, వడ్డించేసండి, 12 గంపలు మళ్ళీ తీసుకురండి, మిగిలినవన్నీ తీసుకెళ్ళాలి కదా అని ఏమైనా అన్నాడా? అట్లా ఏమైనా ఆపే ప్రయత్నం చేశాడా? చేయలేదు. చేయగలిగి ఉండేవాడా? ఖచ్చితంగా చేయగలిగి ఉండేవాడు, కానీ చేయలేదు. ఎందుకు? వాళ్ళు వెళ్ళిపోతారని తెలిసి కూడా అంత కఠినమైనటువంటి మాటలు, వాళ్ళు కఠినంగా భావించేటటువంటి ఆ మాటలు, వాళ్ళు అపార్థం చేసుకుని తొట్టిల్లేటటువంటి అవకాశం అయినటువంటి ఆ మాటలు రాజీ పడకుండా ఎందుకు చెప్పాడు వాళ్ళకి? ఎందుకంటే ఆయన సత్యానికి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చినటువంటి వాడు, నిత్య జీవానికి ఏం అవసరమో అదే బోధిస్తాడు. దానివల్ల నువ్వు తొట్టిల్లుతావు, దానివల్ల నువ్వు అభ్యంతర పడతావు, దానివల్ల నువ్వు వెళ్ళిపోతావు అన్నటువంటి విషయాన్ని బట్టి ఆయన ఏం తన సందేశాన్ని మార్చుకునేటటువంటి వాడు కాదు. తన బోధన సవరించి నీకు కావాల్సిన విధంగా చెప్పడు ఆయన అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆయనకు నమ్మకంగా ఉన్నటువంటి బోధకులందరూ చేయాల్సినటువంటి పని అదే. ఎక్కడ రాజీ పడాల్సినటువంటి అవసరం లేదు. ఎవరు ఎట్లా తీసుకుంటారు ఈ మాటల్ని, దానికి తగ్గట్టుగా మనం అడ్జస్ట్ చేసి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా కరాఖండిగా బోధించడమే మన బాధ్యత. అది ప్రభు మాదిరిలో, ప్రభు ఆదర్శంలో మనం నేర్చుకుంటున్నాం చాలా స్పష్టంగా. అంతేకాకుండా ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి, గర్వాపసి ఉద్యమాన్ని ప్రారంభించింది నా ప్రభువే. వాడెవడో మతోన్మాది గర్వాపసి చేస్తే మనం ఏం భయపడాల్సినటువంటి అవసరం లేదు. వాడు పిలుస్తుంటే ప్రభు ఇక్కడి నుంచి అడుగుతాడు, నువ్వు కూడా వెళ్ళిపోతావా అని. వెళ్ళిపో అంతే. వద్దొద్దు బాబు, నా గురించి నీకు తెలియదా, వాళ్ళు పిలిస్తే నువ్వు వెళ్ళిపోతావా అని ప్రాధేయపడేటటువంటి ప్రభు కాదు నా ప్రభు. సవాల్ చేస్తున్నాడు, వెళ్ళిపోతే వెళ్ళిపోండి, నో ప్రాబ్లం. ఎందుకంటే నువ్వు వేరే ఉద్దేశాలతో వస్తే నాకు కూడా అవసరం లేదు కదా. నువ్వు
ఈరోజు గర్వాపసిని ఏదో సపోర్ట్ చేసేస్తున్నారు ప్రభుత్వము, ఇది అన్యాయము, అక్రమం, అధర్మం అనేవి మనం పోరాడాల్సిన అవసరం లేదు నాకు అనిపిస్తున్న విషయం. ఎందుకంటే ప్రభువు తన వారిని ఎరిగిన విధంగా తన వారు కూడా ప్రభువుని ఎరిగి ఆయన వెంబడిస్తారు. వాళ్ళేం వెళ్ళిపోరు. ఎవరో గర్వాపసి స్కీమ్స్ ఇచ్చినంత మాత్రాన, ఎవరో బెదిరింపులు, హింసలు లేదా ఆకర్షణలు, ప్రయోజనాలు ఇచ్చినంత మాత్రాన ఎవరు వెళ్ళిపోరు. వెళ్ళిపోయే వాళ్ళని వెళ్ళిపోనిద్దాం అనేది ప్రభువు మనకు నేర్పించింది. సో గర్వాపసి గురించి మనం ఏం పెద్దగా భయపడాల్సినటువంటి అవసరం లేదు. మన ప్రభువే పంపించేశాడు వెళ్ళిపోయే వాళ్ళని. ఉన్న వాళ్ళని కూడా అడిగాడు, మీరు కూడా వెళ్తారా అని కదా. మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు దానికి. ఎవరు గర్వాపసి చేసుకొనివ్వండి. ప్రభు కోసం వచ్చినటువంటి వాడు ప్రభుతోనే ఉంటాడు. ప్రయోజనాల కోసం వచ్చినటువంటి వాడు ఎక్కడ ప్రయోజనాలు దొరికితే అక్కడికి వెళ్తాడు. వి నీడ్ నాట్ వరీ అబౌట్ దట్. ఓకే, సో అది మీరు కూడా వెళ్ళిపోతారా అంటే దానికి ఒక గొప్ప ఒప్పుకోలు పేతురు చేస్తున్నట్టుగా ఇక్కడ చూస్తున్నాం. పేతురు అందరి పక్షంగా మాట్లాడతాడు కదా. అందుకే ఆయనకు ఒక మంచి పేరు ఉంది. ఏంటి పేతురుకున్న పేరు? దుడుగు పేతురు కదా. ఎప్పుడు అందరి పక్షంగా తానే మాట్లాడేసేయాలి. అందుకే కొన్నిసార్లు ప్రశంసించబడ్డాడు, కొన్నిసార్లు గద్దించబడ్డాడు. దాన్ని బట్టి అలా తొందరపడి మాట్లాడే వాళ్ళందరికీ జరిగేదే పేతురుకు కూడా జరిగింది అనమాట. దట్ ఈస్ ద లాట్ ఆఫ్ ఎవ్రీ వన్ హూ హ్యాస్ అ స్విఫ్ట్ మౌత్ టు స్పీక్. ఇక్కడ అందరి పక్షంగా ఒక ఒప్పుకోలు చేశాడు పేతురు. ఏమని? 68వ వచనం. సీమోను పేతురు, ప్రభువా ఎవని యుద్ధకు వెళ్ళుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. ఓకే, సో మేము ఎవరి దగ్గరికి వెళ్తాము? నిత్యజీవపు మాటలు నీ దగ్గర మాత్రమే ఉన్నాయి. తిరిగి పరిసయ్యుల దగ్గరికి వెళ్తామా? సద్దుకాయల దగ్గరికి వెళ్తామా? తిరిగి మళ్ళీ మా పాత జీవితాల వైపుకి మేము వెళ్ళిపోగలమా? నీ దగ్గర నిత్యజీవం ఉందని మేము అనుభవించి తెలుసుకున్న తర్వాత, దాన్ని విశ్వసించిన తర్వాత, దాని గురించి ఖచ్చితమైనటువంటి జ్ఞానం మాకున్న తర్వాత నిన్ను విడిచి ఎక్కడికి వెళ్తాం మేము? వాళ్ళంతా వెళ్ళిపోయినంత మాత్రాన మేము ఎవరి దగ్గరికి వెళ్ళాం. పరిసయ్యుల దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ బంధకంలో మేము ఉండాలా? సద్దుకాయల దగ్గరికి వెళ్ళి సగం నాస్తికులుగా మేము ఉండాలా? నీ వద్ద నిత్యజీవం ఉంది అన్నప్పుడు దాన్ని మేము ధర్మశాస్త్రంలో వెతకాలా? తిరిగి మేము మోషే దగ్గరికి వెళ్తే మోషే కూడా మమ్మల్ని తిరిగి నీ దగ్గరికి పంపిస్తాడు. కాబట్టి మేము ఎవరి దగ్గరికి వెళ్తాం? నీ దగ్గరే నిత్యజీవపు మాటలు ఉన్నాయి. అయితే ఇది వీళ్ళకి ఎట్లా తెలుసు? ఆయన దగ్గర నిత్యజీవపు మాటలు ఉన్నాయి, ఆయన చెప్పినదంతా సత్యమని వీళ్ళకి ఎట్లా తెలుసు? వాళ్ళకేమైనా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మర్మం ఆల్రెడీ అర్థమైపోయిందా? అర్థం అవ్వలేదు ఇంకా కదా. చివరి వరకు కూడా వాళ్ళు అభ్యంతరపడ్డారు, దుఃఖపడ్డారు, దాన్ని అర్థం చేసుకోలేదు, అడగడానికి సాహసించలేదు అనేటటువంటి మాటలు చదువుతున్నాం మనం. వాళ్ళు కూడా ఆయన శిలువ మరణం గురించి, ఆయన పునరుద్ధానం గురించి ఏం అర్థం కాలేదు. కానీ ఆయన చెప్పినటువంటి మాటల్లో సత్యం ఉండి తీరుతుంది ఖచ్చితంగా. అది మాకు అర్థమైనా అర్థం అవ్వకపోయినా అది మేము విశ్వసించాల్సినటువంటి మాట అని వాళ్ళకి అర్థమైంది. అంతవరకు అయితే ప్రభువుని అర్థం చేసుకోగలిగారు. వీ కెన్ ట్రస్ట్ ఎనీథింగ్ దట్ హీ సేస్, ఎవ్రీథింగ్ దట్ హీ సేస్. ఆ కాన్ఫిడెన్స్ మాత్రం వాళ్ళకు ఉంది. సో మనం కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకుందాం, వీళ్ళు ఆధారాలు చూసే వచ్చారు కదా. మొదట ప్రభు చేసినటువంటి అద్భుతాలు, సూచక్రియలు చూసే వచ్చారు శిష్యులు కదా. మనల్ని కూడా విశ్వాసంలో నడిపించడానికి చాలా ఆధారాలు దేవుడు మన మనసులో, మన మనసాక్షుల్లో ఉంచాడు ఆల్రెడీ. దాన్ని బట్టి మనం వచ్చాం. వచ్చిన తర్వాత మనం అర్థం చేసుకున్న విషయం ఏంటి అంటే, ప్రభువులో అర్థం కానటువంటి చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఏ ఆధారాలను ఆయన చూపించి మనల్ని ఒప్పించాడో, దేన్ని బట్టి మనం అర్థం చేసుకుని ఆయన దగ్గరకు వచ్చామో, దానివల్ల కలిగినటువంటి ఆ విశ్వాసాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి, దానిలో నిలకడగా ఉండాలి. అప్పుడు మిగతా విషయాలు కూడా మనకు అర్థమవుతాయి. అన్నీ అర్థం చేసుకుంటేనే నేను విశ్వసిస్తాను అని అనుకుంటే అలా కుదరదు. త్రిత్వ సిద్ధాంతాన్ని పూర్తిగా నేను అర్థం చేసుకుంటాను తర్వాత విశ్వసిస్తాను అని అంటే అట్లా కుదరదు. విశ్వసించి అర్థం చేసుకోవడం అనేది, ఇది చూడండి 69వ వచనంలో, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని. మేము విశ్వసించి ఎరిగి ఉన్నాం. we have believed and are sure కదా. whoever follows this method కదా, you first believe and then you make sure, or you make sure and then believe. యూజువల్లీ మామూలుగా అయితే you make sure and then believe కదా. ఫస్ట్ నిర్ధారించుకుంటాం, అర్థం చేసుకుంటాం, తర్వాత నమ్ముతాం. కానీ ఇక్కడ ఏమంటున్నారు? మేము నమ్మి ఎరిగి ఉన్నాము అని అంటున్నాడు. we have believed and we have made sure. so don't try to understand that you may believe that you may understand as far as the Bible is concerned. అంటే అన్ని మతాలు అదే కోరుతుంది కదా, విశ్వసించమనే కోరుతుంది కదా అంటే అన్ని మతాల్లా కాదు క్రైస్తవం.
నీకు నమ్మడానికి చాలినంత ఆధారం ఆల్రెడీ ఇచ్చింది క్రైస్తవ్యం. కానీ అందులో మర్మయుక్తమైనటువంటి విషయాలు లేవని కాదు. సో వాటిని అర్థం చేసుకోవడానికి విశ్వాసం కావాలి. కానీ క్రైస్తవమే సత్యం అని చెప్పడానికి, నమ్మడానికి చాలా ఆధారాలు ఉన్నాయి ఆల్రెడీ. ఈ వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చాలా ఆధారాలు ఇచ్చాడు ప్రభు ఆల్రెడీ. అవి చాలిన ఆధారాలే ఆయన విశ్వసించి ఆయన చెప్పినటువంటి మాటలన్నింటినీ గ్రహించడానికి. బట్ దట్ వాజ్ నాట్ సఫిషియంట్ ఫర్ దట్ అండ్ దే ఆర్ ఓన్లీ టు బి బ్లేమ్డ్ ఫర్ దట్. ఓకే, సో రైట్, తర్వాత వచనం. అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకొని లేదా మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. ఓకే, ఇక్కడ పేతురు మాటల్ని సవరిస్తూ కొంత సరి చేస్తూ ప్రభు మాట్లాడుతున్నట్టుగా మనం గమనించాలి ఈ మాటలు. ఎందుకంటే 69వ వచనంలో పేతురు ఏమన్నాడు? మేము విశ్వసించి ఎరిగి ఉన్నాము అని అంటున్నాడు కదా. అంటే అక్కడ ఉన్నటువంటి మిగతా 12 మంది పక్షంగా మాట్లాడుతున్నాడు పేతురు. అది పేతురుకు తెలిసిన విషయం. అంటే మేమంతా నమ్ముతున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నామని పేతురు అనుకుంటున్నాడు. కానీ పేతురు కంటే బాగా ఎవరికి తెలుసు? ప్రభుకే తెలుసు. అందుకే ఆయన చెప్తున్నాడు దానికి సమాధానం. పేతురు మాటల్ని సవరిస్తూ ఈ మాటలు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నేను మిమ్మల్ని 12 మందిని ఏర్పరచుకోలేదా? అయితే మీలో ఒకడు సాతాను. ఆ విషయం ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు, యేసు ప్రభువుకు మాత్రమే తెలుసు. ఎందుకంటే మొదటి నుండి విశ్వసించిన వాళ్ళు ఎవరో ఆయనకు తెలుసు, ఆయన అప్పగించేవాడు ఎవరు కూడా తెలుసు అని చదివాం కదా 64వ వచనంలో. మొదటి నుంచే తెలుసు ఆయనకు ఆ విషయం కదా. అందుకే మీరు ఉన్నారు, 12 మంది ఇక్కడ ఉన్నారు, 12 మందిని నేను ఏర్పరచుకున్నాను, కానీ మీలో ఒకడు సాతాను అని చెప్తున్నాడు. అయితే 70వ వచనంలో ఆ వ్యక్తి ఎవరో స్పష్టత ఇస్తున్నాడు మనకి యోహాను. 71వ వచనంలో సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడై ఉండి ఆయన అప్పగింపబోచుండెను కనుక వాని గురించి ఆయన ఈ మాట చెప్పాను. ఓకే, యోహానికి ఈ విషయం ఎప్పుడు అర్థమైంది? అప్పగించిన తర్వాత అర్థమైంది. తర్వాత ఎప్పుడో రాసినటువంటి మాట ఇది, కామెంట్ కదా. కానీ ఈ మాటలు ప్రభువు మాట్లాడుతున్నటువంటి సమయంలో ఎవరికి తెలియదు ఆ విషయం. యోహానికి కూడా తెలియదు, ప్రభువుకు మాత్రమే తెలిసినటువంటి మాట కదా. అయితే ఈ 12 మందిని, ఈ 12 మందిలో 11 మందిని, మిగతా 11 మందిని యూదా మోసగించగలిగాడేమో. చాలా మంచి భక్తుడుగా, చాలా నమ్మకమైనటువంటి శిష్యుడిగా, వాళ్ళలో ఒకరిగా ఉంటూ వాళ్ళందరినీ మోసగించాడేమో. కానీ ప్రభువుని మోసగించగలిగాడా? లేదు, ప్రభువుని ఎవరూ మోసగించలేరు. ప్రభువుకి మొదటి నుంచే అందరి హృదయస్థితి తెలుసు. ఆయన ఆది నుండే అంతాన్ని ఎరిగినటువంటి వాడు కాబట్టి ఎవరు ఆయన్ని మోసగించలేరు. నో వన్ కెన్ డిసీవ్ జీసస్. హీ న్యూ దట్ దిస్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. దానికి చాలా ఖచ్చితమైనటువంటి నిదర్శనాలు ఉన్నాయి ఆయనకు తెలుసు అని చెప్పడానికి. వాళ్ళు మోసగించబడ్డారు అని చెప్పడానికి కూడా చాలా ఖచ్చితమైనటువంటి నిదర్శనాలు ఉన్నాయి. ఎందుకంటే మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని ప్రభు పస్కా విందు ఆచరిస్తున్న సమయంలో మీలో ఒకరు నన్ను అప్పగిస్తారు ఈరోజు రాత్రి అని చెప్పినప్పుడు వాళ్ళందరూ ఏమన్నారు? ఈ యూదానా ప్రభువా అని అడిగారా ఎవరన్నా? మరి ఏమడిగారు? నేనా ప్రభువా, నేనా ప్రభువా అని అడిగారు. అంటే వాళ్ళని వాళ్ళే అనుమానించుకున్నారు, కానీ ఎవరికి యూదా మీద అనుమానం రాలేదు. చూసారా? వాళ్ళని వాళ్ళే అనుమానించుకున్నారేమో కానీ యూదా మీద మాత్రం అనుమానం ఎవరికి రాలేదు. అంత ఖచ్చితంగా మోసగించగలిగాడు. ప్రభు కూడా వాడి పట్ల ఎలాంటి వ్యత్యాసం చూపించలేదు కదా. అందరిలాగే ప్రేమగానే చూశాడు వాడిని కూడా. ఒకవేళ తేడాగా చూస్తుంటే అర్థమైపోయి ఉండేది కదా ఈ యూదా గురించి. అందుకే ముందు నుంచే వీడిని దూరం పెట్టాడు ప్రభు అని అనుకునేవాళ్ళు కదా. కానీ అలాంటి అవకాశం కూడా లేదు. అందరితో ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు యూదాతో కూడా. సంథింగ్ టు లెర్న్ ఫ్రమ్ ద మాస్టర్ కదా. ఈరోజు మనం ఎవరెవరినో ఏదేదో అనుమానించి దూరం పెడుతూ ఉంటాం. మనకు వాళ్ళ గురించి ఏం తెలియదు. వాళ్ళు చాలా మంచోళ్ళు అయి ఉండొచ్చు నిజానికి. మన పొరపాటు వల్లే మనం తప్పుగా అర్థం చేసుకుని ఉండొచ్చు వాళ్ళని కదా. కానీ మనం అలా చేస్తుంటాం. కానీ ప్రభుకి అన్నీ తెలిసి కూడా ఎలాంటి వ్యత్యాసం చూపించలేదు. సంథింగ్ టు లెర్న్ ఫ్రమ్ ద మాస్టర్. ఓకే, కాకపోతే యూదా ఇస్కరియోతు లాంటి ఒక వ్యక్తిని ఈ 12 మందిలో ఉంచడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? ఎందుకు ఉంచుంటాడు దేవుడు? అలా ఎందుకు చేశాడు దేవుడు? సో దట్ హీల్ డూ హిస్ జాబ్. అంటే ఈ 12 మందిలో చాలామంది, ఈ 12 మందిలో ఒకడు యూదా ఉన్నాడు కాబట్టి యూదా రక్షణ పొంది ఆ తర్వాత రక్షణ కోల్పోయాడు అని అనుకుంటారు. కానీ అలా కాదు. వాడిని నాశనపుత్రుడు అనే సంబోధించారు మొదటి నుంచే కదా. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభు ప్రార్థన చేస్తూ 12వ వచనంలో నాశనపుత్రుడు తప్ప నేను మిగతా ఎవరిని కూడా నష్టపోలేదు అని చెప్తాడు. ఎందుకు? నష్టపోవడానికి మాత్రమే, తన పని తాను చేసుకుని ఆ తర్వాత నష్టపోవడానికి మాత్రమే తాత్కాలికంగా ప్రభు చేతికి అప్పగించబడినటువంటి వాడు వీడు.
లేఖనాలు నెరవేరే విధంగా ఇలా జరిగింది అని చెప్తున్నాడు కదా ఇంకొక సందర్భంలో. లేఖనాలు నెరవేరే విధంగా ఇలా జరిగిందని చెప్తున్నాడు. ఓకే, అయితే అపోస్తలుల మధ్యలో ఒక సాతాను అని పిలువబడేటటువంటి వ్యక్తిని దేవుడు ఉంచడం ద్వారా ఏమేమి నెరవేర్చాడు, ఏమేమి అర్థం చేసుకోవచ్చు మనం దీని ద్వారా అని అంటే కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. జాగ్రత్త వినండి. మొదటి విషయం, యేసుక్రీస్తు ప్రభు ఎంత పరిపూర్ణంగా దేవుని చిత్తానికి లోబడ్డాడో ఇది మనకు నేర్పిస్తుంది. నీ చిత్తం చేయడానికే నేను వచ్చాను అని చాలాసార్లు చెప్పాడు కదా యేసుక్రీస్తు ప్రభు. ఈ యోహాను సువార్త 6వ అధ్యాయంలో కూడా 38వ వచనంలో, నేను నా సొంత చిత్తం చేయడానికి రాలేదు కానీ నన్ను పంపిన తండ్రి చిత్తం చేయడానికే వచ్చానని అన్నాడు. చాలా ప్రవచనాలు యూదా చేయాల్సినటువంటి పనుల గురించి, దాని ద్వారా మనం మెస్సియాను గుర్తించడానికి చాలా విషయాలు దేవుడు రాయించాడు పాత నిబంధనలో. అవన్నీ నెరవేరే విధంగా, తండ్రి యొక్క చిత్తం నెరవేరే విధంగా తండ్రి చిత్తానికి లోబడుతూ ఈ 12 మందిని ఏర్పరచుకున్నప్పుడు వారిలో ఒకరిగా యూదాను కూడా ఏర్పరచుకున్నాడు. నేను మీ 12 ఏర్పరచుకోలేదా అని కదా. అంటే ఏర్పరచుకున్నటువంటి సమయంలో కూడా వీడు అవిశ్వాసిగా మారతాడు, వీడు నాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తాడు, నాతో కలిసి భోజనం చేసిన నా మిత్రుడిగా ఉండి నాకు మిత్రద్రోహం చేస్తాడు అన్నటువంటి విషయం తెలిసి కూడా వాడిని ఏర్పరచుకున్నాడు అని అంటే అంతగా లోబడ్డాడు. ఎందుకంటే అదేమి చాలా సంతోషకరమైన విషయం ఏం కాదు కదా, ఒక వ్యక్తి నన్ను మిత్రద్రోహం చేసి వెళ్ళిపోవడం అనేది, నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోతాడు అన్నది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏం కాదు. అంటే నమ్మక ద్రోహం అని మన భావంలో మాట్లాడుతున్నాను. ఆయన ఏం మోసపోలేదు, ఆయన ఏమీ తెలియకుండా నమ్మలేదు. కానీ అన్ని ప్రయోజనాలు పొందిన వాడిగా నాకు ద్రోహం చేసి వెళ్ళిపోతాడని తెలిసినటువంటి ఒక వ్యక్తిని ఏర్పరచుకొని చేర్చుకొని అందరితో పాటుగా సమానంగా ఆయనతో పాటు కలుపుకొని తిరగడం అనేది అంతకాలం 3.5 సంవత్సరాలు, దట్ వాజ్ సంథింగ్ విచ్ వాజ్ డిఫికల్ట్, దట్ వాజ్ నాట్ ఈజీ కదా. లోకం అంతటి తిరస్కారాన్ని ఎదుర్కొన్న తర్వాత తిరిగి ఇంటికి వెళ్ళి విశ్రమిద్దాం అనుకుంటే పక్కన ఉన్నవాడు సాతాను. కానీ అలాంటి పరిస్థితిలో తను ఉంచుకోవడానికి ఇష్టపడ్డాడు, ఎందుకంటే తండ్రి చిత్తం అదే కాబట్టి. అలా కాకపోతే లేఖనాలు ఎలా నెరవేరుతాయి? లేఖనం చెప్పిన విధంగా వాడి స్థానానికి వెళ్ళాలి, వాడి పని చేసి కదా. దానికి అవకాశం ఇచ్చాడంటే సంపూర్ణంగా అవకాశం ఇచ్చాడు. సో దేవుని చిత్తానికి సంపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభు తను విధేయుడిగా చేసుకున్నాడు అనేది మొదట అర్థం చేసుకున్నాను. రెండవదిగా, యేసుక్రీస్తు ప్రభు యొక్క నీతి ఎంత పరిపూర్ణమైనదో నిరూపించడం కోసం యూదాను అక్కడ పెట్టాడు దేవుడు. ఎందుకంటే చూడండి, యేసుక్రీస్తు ప్రభు నీతిమంతుడు అన్నటువంటి సాక్ష్యం స్వయంగా తండ్రి ఇచ్చాడు. పరలోకం నుండి స్వరం వినబడింది, ఈయన నా ప్రియకుమారుడు అని. ఆయనకు ఆగమన దూతగా పంపించబడినటువంటి బాప్తిస్మిచ్చు యోహాను ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు. లోక పాపం మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అని, ఆయన నిష్కలంకుడు అని ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఆయన ఎందు ఏ కళంకమును లేదు అన్నటువంటి మాట, ఏ దోషమును లేదు అన్నటువంటి మాట కదా. సో కాబట్టి ఆయన సాక్ష్యం ఇచ్చాడు. అట్లాగే ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు పాత నిబంధనలో. ఆయన అపోస్తలులు, ఆయనతో ఉన్నటువంటి సన్నిహితులు అందరూ సాక్ష్యం ఇచ్చారు. కానీ ఒక శత్రువు ఇచ్చేటటువంటి సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది ఎప్పుడైనా కూడా కదా. అలాంటి ఒక అవకాశాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభు విషయంలో దేవుడు ఏర్పాటు చేశాడు యూదా ద్వారా అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువును మోసగించి వాడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాడు ఏం చెప్పుకున్నాడు? ఆ యేసుక్రీస్తు వంచకుడు, అసలు మీరు మీ ముందు బయట నిలబడి చాలా మంచిగా మాట్లాడతాడు కానీ అసలు లోపల ఎలా ఉంటాడో తెలుసా అని ఏమైనా మాట్లాడా యేసు ప్రభు గురించి ఎక్కడైనా? ఒకవేళ అలాంటిది ఏదైనా కనబడి ఉంటే యేసు ప్రభువులో, ఖచ్చితంగా దాన్ని అవకాశంగా చేసుకుని ఉండేవాడా కదా తను చేసిన పనిని సమర్థించుకోవడానికి ఖచ్చితంగా యేసు ప్రభువులో ఏదైనా లోపం కనబడి ఉంటే దాన్ని అవకాశంగా వాడుకుని ఉండేవాడు. కానీ ఆ ఆలయానికి వెళ్ళి ఆ 30 వెండి నాణేలు విసిరగొట్టిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు? విసిరగొట్టడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇవ్వడానికి వెళ్ళాడు. యాక్చువల్గా వాళ్ళు తీసుకోలేదు, విసిరగొట్టి వచ్చేసాడు. వెళ్ళినప్పుడు ఏం చెప్పాడు? సాక్ష్యం ఏమిచ్చాడు? మత్తయి సువార్త 27వ వచనంలో, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసిన, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేస్తాను. ఆయన నిరపరాధి అన్నటువంటి సాక్ష్యము ఆయన అప్పగించినటువంటి యూదాయే స్వయంగా పలికాడు. అలాంటి ఒక సాక్ష్యాన్ని యేసుక్రీస్తు ప్రభు కోసం నిలబెట్టడం కోసం యూదాను అక్కడ అనుమతించాడు దేవుడు అనేది, ఇది కూడా దేవుని ఉద్దేశంలో నెరవేర్చబడినటువంటి ఒక విషయం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, మూడవదిగా పాపం యొక్క తీవ్రత, పాపం యొక్క అసహ్యత ఎంత భయంకరమైనది, ఎంత మోసకరమైనది పాపం అనేది ఇక్కడ మనకు కనబడతా ఉంది. ఎందుకంటే యూదా తన మాటల్లోనే చెప్తున్నాడు ఆయన నిరపరాధి అని తెలిసుండి కూడా కేవలం డబ్బు విషయంలో నీకున్నటువంటి లోభం కారణంగా ఆయన అప్పగించడానికి సిద్ధపడ్డాడు. హృదయం ఎంత మోసకరమైనది, అది ఎంత ఘోరమైన వ్యాధి కలది అనేది ఎవరికి తెలియదు కదా.
ఎంతటి పాపాన్నైనా అది చేయించగలుగుతుంది మన చేత. సో మనిషి యొక్క పతన స్వభావం, పాప స్వభావం ఎంత భయంకరమైనది అని నిరూపించడానికి, అంటే స్వయంగా దేవుని ప్రేమను యేసుక్రీస్తులో అనుభవించి తెలుసుకున్న తర్వాత అంతకంటే మృదువైనటువంటి ఒక వ్యక్తిని ఎవ్వరూ ఎప్పుడు చూసుండరు. ఆయన మాట్లాడినట్టు ఏ మనిషి మాట్లాడలేదు, ఆయన చేసిన క్రియలు ఎవరూ చేయలేరు. కానీ అలాంటి వ్యక్తిని చూసిన తర్వాత ఆయన అప్పగించాలనే మనసు వచ్చింది కదా నీకు, అది కూడా నిరపరాధి అని తెలిసిన తర్వాత కూడా. అది పాపం యొక్క భయంకరత్వాన్ని మనకు చూపిస్తాం. పాపం మనపైన ఏలుబడి చేస్తున్నప్పుడు ఏమైనా చేస్తారు ఎవరైనా, ఆశ్చర్యపోవడానికి ఏం లేదు. దే కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్. ఓకే, తర్వాత 4వదిగా నకిలీ శిష్యులు అనేవాళ్ళు ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువుకి అని చెప్పడానికి, హెచ్చరించడానికి ఒక గొప్ప నిదర్శనంగా యూదాను ఉంచాడు కదా. నకిలీ శిష్యులు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు చేసిన ప్రతి ప్రసంగము విన్న వ్యక్తి అంటూ ఎవరైనా ఉన్నారంటే అది యూదా ఇస్కరియోత్. జూడస్ ఇస్కరియోత్ హర్డ్ ఆల్ ద సర్మన్స్ విచ్ జీసస్ ప్రీచ్డ్, ఆల్ ద సర్మన్స్. అది వాడిని మార్చిందా? మార్చలేదు. అంటే అలాంటి ఒక కంపెనీలో, ద హోలియెస్ట్ ఆఫ్ కంపెనీస్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్ లో ఉండి కూడా, అంటే అతి పరిశుద్ధమైనటువంటి సహవాసంలో, భూమి మీద ఉండగలిగేటటువంటి అతి పరిశుద్ధమైనటువంటి సహవాసంలో ఉండి కూడా ఒక వ్యక్తి నకిలీ విశ్వాసిగా ఉండేటటువంటి ప్రమాదం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. అది యూదా ఇస్కరియోతులో కనబడుతుంది మనకి. అలాంటి ఒక హెచ్చరిక మనకి ఇవ్వడం కోసం దేవుడు ఇలాంటి ఒక సన్నివేశాన్ని వాక్యంలో ఉంచాడు. 5వదిగా వేషధారణ గురించి మనకు హెచ్చరిక చేయడానికి. అసలు యూదా ఇస్కరియోతు యొక్క వేషధారణ గురించి ఒకసారి ఆలోచించండి. లోకం అంతటిని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువును వెంబడించాడు, అవునా కదా? లోకం అంతటిని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువును వెంబడించాడు. తర్వాత అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన ఏమైనా వెళ్ళిపోయాడా? వెళ్ళిపోదు. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు కూడా ఆ 12 మందిలో ఒకడిగా ప్రభుతోనే నిలబడ్డాడు. ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు బోధించినటువంటి సిద్ధాంతాలకు అభ్యంతరం ఏం చెప్పలేదు ఆయన. చాలామంది అభ్యంతరపడి తొట్టిల్లి వెళ్ళిపోతే అతనేమో అభ్యంతరపడలేదు యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటల విషయంలో. పూర్తి ఏకీభావంతో అక్కడ నిల్చున్నాడు ప్రభు చెప్పినటువంటి మాటలన్నిటి విషయంలో. హీ అగ్రీడ్ విత్ ద డాక్ట్రిన్స్ వెరీ క్లియర్లీ. హీ వాజ్ నాట్ అఫెండెడ్ అట్ ద వర్డ్స్ ఆఫ్ జీసస్. మొదటిసారి ప్రభు పరిచయం చేసినప్పుడు వాడు కూడా ఆ బలలో చేవేశాడు. అంతకంటే వేషధారణ ఉంటుందా ఇంకొకటి? వేషధారణ ఎంత భయంకరమైనదో మనకు హెచ్చరిక చేయడం కోసం కూడా ఇది చెప్పబడింది. ఎందుకంటే అక్కడ అలా జరిగే అవకాశం ఉంటే ఇక్కడ ఇంకా ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం ఉంది. అందరూ ఇప్పుడు వస్తున్నారన్నంత మాత్రాన, ప్రభు దగ్గరకు వస్తున్నారన్నంత మాత్రాన అదే వాళ్ళు నిజమైనటువంటి ప్రభు శిష్యులు అని చెప్పడానికి నిదర్శనమేం కాదు. ఈరోజు నమ్మకంగా సంఘానికి వస్తుండొచ్చు, నువ్వు ఈరోజు నమ్మకంగా దేవుని వాక్యాన్ని నువ్వు వింటుండొచ్చు. ఈరోజు చాలా విషయాలు నువ్వు ప్రభు కోసం చేసినటువంటి విషయాల గురించి గొప్పగా భావిస్తున్నావేమో. నేను ప్రభు కోసం చాలా విషయాలు చేశాను, చాలా విడిచిపెట్టాను, చాలా త్యాగాలు చేశాను, ఇంకా చాలా శిష్యరికం చేస్తున్నాను, ఆయనకి ఎంతో లోబరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాను, ఎంతో సేవ చేస్తున్నాను, ఎంతో కఠినంగా సేవ చేస్తున్నాను, మిగతా వాళ్ళు ఎవరు చేయనటువంటి సేవ నేనే చేస్తున్నాను, నేను నా ఇంటి వారు అందరం కూడా సమర్పించుకున్నాము, ఏమైనా చెప్పుకో నువ్వు. కానీ నువ్వు యూదా ఇస్కరియోతు స్థానంలో ఉండే ప్రమాదం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఓకే, తర్వాత 6వదిగా దైవజనుల్లో కూడా, అంటే బోధకుల్లో కూడా, దేవుని పరిచర్య చేసేటటువంటి దేవుని సేవకుల్లో కూడా ఒక సాతాను ఉండే ప్రమాదం ఉంది అనేది గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు అది నేర్పించడం కోసం కూడా ఇలాంటిది ఒకటి అనుమతించాడు దేవుడు తన వాక్యంలో. సేవకుల్లో ఒక సాతాను ఉండే అవకాశం ఉందా దేవుని సేవకుల్లో? ఉంది. యూదా ఇస్కరియోతు ఉన్నాడు కదా, వాడు చేసినంత సేవ ఎవరైనా చేసి ఉంటారా? సువార్త ప్రకటించడానికి పంపబడ్డాడు 12 మందితో పాటు, మిగతా 11 మందితో పాటు కదా. అంటే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 4వ వచనంలో పేర్లు ప్రస్తావించబడిన దగ్గర యూదా పేరు ఉంది. వాడు కూడా సువార్త ప్రకటించడానికి పంపబడ్డాడు. ఎలా పంపబడ్డాడు? పరిశుద్ధాత్మ శక్తి అనుగ్రహించబడి అద్భుత కార్యాలు, సూచక్రియలు చేయడానికి పంపబడ్డాడు. చేశాడు అవన్నీ కూడా. అలాంటి సేవకుల బృందంలో ఒక వ్యక్తి సాతానుగా ఉండే అవకాశం ఉందంటే ఖచ్చితంగా ఉంది. అది యూదా కోసం మాత్రమే చెప్పబడిన విషయం అంటే కాదు. ఎందుకంటే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నాడు కదా, ప్రభు ఆ దినమున అనేకులు ప్రభు మేము నీ నామమున ప్రవచించలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేక సూచక్రియలు చేయలేదా అంటారు. కానీ వాళ్ళందరూ ఎవరు సేవకులే కదా, వాళ్ళందరూ కూడా పరిచయం చేసిన వాళ్ళే. కానీ ప్రభు ఏమన్నాడు? నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరిగి ఉండలేదు, అక్రమము చేయవాళ్ళ నా వద్ద నుండి తొలగిపోండి అని సెలవిస్తాడు వాళ్ళకి. సో సేవకులు అని చెప్పబడే వారి మధ్యలో కూడా ఒక సాతాను ఉండే అవకాశం ఉంది. ఏ మనిషిని నమ్మొద్దు. అందరినీ ప్రేమిద్దాం, అందరినీ
ఆధారం కనబడేంత వరకు ప్రభువు వారిగా అంగీకరిద్దాం మనం. దానికి వ్యతిరేకమైన ఆధారం కనబడేంత వరకు అందరినీ ప్రభువారిగా అంగీకరిద్దాం, గౌరవిద్దాం, ప్రేమిద్దాం. కానీ ఎవరిని నమ్మొద్దు. ఎవరి విషయంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఇతను కూడా అని. చివరిగా 7వదిగా యూదా ఇస్కరియోతు గురించి మనం అర్థం చేసుకునేది ఏంటి అంటే, దేవుని మార్గాలు మనిషి మార్గాల కంటే, దేవుని ఆలోచనలు మనిషి ఆలోచనల కంటే ఎంతో వ్యత్యాసంగా ఉంటాయి కదా. అసలు దయ్యం అని ప్రభువే స్వయంగా, సాతానని ప్రభువే స్వయంగా వర్ణించే స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు యొక్క సహవాసంలో ఉంచి అలాంటి వ్యక్తితో తన ఉద్దేశాలని నెరవేర్చుకోవాలని ఎవరు ఆలోచిస్తారు? కానీ దేవుడే అన్నిటినీ నియంత్రించేవాడు, అన్నిటినీ పరిపాలించేవాడు, తన ఉద్దేశాలని నెరవేర్చుకునేటటువంటి వాడు. కాబట్టి దురుద్దేశంతో ప్రభు వారితో చేరినటువంటి యూదా యొక్క పనులను కూడా తనకు మహిమ కలిగే విధంగా మలుచుకోగలిగేటటువంటి సార్వభౌమ అధికారం కలిగినటువంటి దేవుడుగా తను నిరూపించుకున్నాడు. యూదాను పాపం చేయమని దేవుడు ప్రేరేపించలేదు. యూదా మనసులో లోభాన్ని దేవుడు ఉంచలేదు. యూదాని శోధనకి దేవుడు గురి చేయలేదు. అదంతా వాడి సొంత పాపం వల్లే చేశాడు. కానీ అలా చేయడం ద్వారా దేవుని ఉద్దేశాలను వాడు ఏమైనా తారుమారు చేశాడంటే లేదు, వాడికి తెలియకుండా దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చాడు. ఎవడు చేసే పాపం వల్ల కూడా దేవుడికి ఎలాంటి నష్టం లేదు. ఎందుకంటే అన్నింటినీ పరిపాలించేటటువంటి వాడు నీ పాపాన్ని పరిపాలించలేడా? దాన్ని నియంత్రించి ఆయన ఉద్దేశాలు నెరవేరేలాగా దాన్ని మలుచుకోలేడా? ఈ మాట చెప్తే అదిగో దేవుడిని పాపానికి కర్తగా మాట్లాడుతున్నారు క్యాల్వినిస్టులు అని ఆ అభ్యంతరం చెప్తున్నారు బయట. అది కాదు మేము అన్నది. దేవుని నీతికి వ్యతిరేకమైనది ఏది ఆయన నుంచి ఉద్భవించడం సాధ్యం కాదు. దేవుడు పాపానికి ఎన్నడూ కర్తగా ఉండడం సాధ్యం కాదు. అలా అని చెప్పి పాపం దేవుడిని అధిగమించేసింది, ఆయనకు తెలియకుండా ఏదో ఆయన సృష్టిలోనికి ప్రవేశించేసింది, అది ఆయన ప్రమేయం లేకుండా ఏదేదో జరిగించేస్తుంది ఆయన సృష్టిలో, ఆయన ఉద్దేశాలని తారుమారు చేసేస్తుంది అని అనుకోవడానికి మాత్రం వీల్లేదు. అది వేరొక దేవుడు. అలా పాపం చేత పరిపాలించబడేటటువంటి దేవుడు లేదా పాపం చేత ఓడించబడి ఆయన ఉద్దేశాలు పాపం చేత నిరర్ధకం చేయబడేటటువంటి దేవుడు బైబిల్లో ఉన్నటువంటి దేవుడు కాదు. ఎవరు చేసేటటువంటి ఏ పాపం ద్వారా అయినా సరే దేవుడు తన ఉద్దేశాలని నెరవేర్చుకోవడానికి సమర్థుడు. యాకోబు మోసం చేస్తే ఆశీర్వాదం వచ్చింది, కానీ చేసినటువంటి మోసాన్ని బట్టి దేవుడు ఖచ్చితంగా అతన్ని లెక్క అడిగాడు. ఎందుకంటే అతను చేసింది పాపం కాబట్టి. అలా చేయమని దేవుడు అతన్ని అడగలేదు. యోసేపు అన్నలు యోసేపును దురుద్దేశంతో అమ్మేస్తే అలా అమ్మేమని దేవుడు వాళ్ళకి చెప్పలేదు. కాబట్టి వాళ్ళు ఏం అనుభవించాలో అది అనుభవించారు దాని కారణంగా. కానీ దాని మేలు కోసం దేవుడు మార్చాడు కదా. పిలాతు, హేరోదు వీళ్ళందరూ యెరూషలేములో కూడి వచ్చి ఏం చేశారు? యేసుక్రీస్తు ప్రభు పట్ల ఏం చేశారు? అపోస్తలులు చెప్తున్నారు మనకు. అపోస్తల కార్యములు 4వ అధ్యాయంలో 26, 27 వచనాలు మనం చదివితే, ఏమి చేయాలని నీ సంకల్పం ముందుగా నిర్ణయించిందో అదే నీ అభిషిక్తుని పట్ల వాళ్ళు చేశారంట. దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానం చొప్పున దేవుని యొక్క సంకల్పంలో ఏది జరగాలని దేవుడు ఉద్దేశించాడో అది వాళ్ళ పాపం తారుమారు చేయలేదు. వాళ్ళు పాపం చేసి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినా దాన్నే ఆయన ఉద్దేశాలని నెరవేర్చుకోవడానికి ఆయన మలుచుకున్నాడు. యూదా విషయంలో కూడా అట్లాగే చేశాడు. అలా చేయగలిగే సమర్థుడు దేవుడు మాత్రమే. That argues for the sovereignty of God. But that does not make God the author of sin. ఆ విషయాన్ని అర్థం చేసుకుంటే మంచిది. ఎందుకంటే అర్థం చేసుకోగలిగే ఆధారాలు, వివరణలు ఉన్నాయి. కానీ దాన్ని బట్టి అభ్యంతరపడి వెళ్ళిపోతే, ఇదిగో వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఇక్కడ కూడా కనబడుతున్నారు కదా ఈ సందర్భంలో, అట్లా వెళ్ళిపోవచ్చు. ఎవరికి సంజాయిషి ఇచ్చి ఆపాల్సినటువంటి అవసరత లేదు. ఓకే, సో దట్స్ అబౌట్ జూడస్ ఇస్కరియోట్ అండ్ దట్స్ అబౌట్ దిస్ క్రౌడ్ విచ్ లెఫ్ట్ జీసస్. వాళ్ళని మన ముందు మాదిరిగా ఉంచి, ఆదర్శంగా ఉంచి మనల్ని మనం అడగాల్సినటువంటి ప్రశ్న ఏంటి అంటే, మన విశ్వాసం, మన ఆత్మీయ స్థితి, దేవునితో మనకున్నటువంటి సంబంధం యొక్క పరిస్థితి ఏంటి? చాలామంది విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని, మనం కూడా వాళ్ళకంటే మెరుగైనటువంటి వాళ్ళం ఏం కాదు. అలా జరిగేటటువంటి ప్రమాదం మన జీవితంలో కూడా ఉంది. చాలామంది సేవకులు నమ్మకంగా దేవునికి పరిచయం చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళలో ఒక యూదా ఇస్కరియోతు ఉండకూడదు అన్నటువంటి ప్రమాదము లేకపోలేదు. వాళ్ళలో ఒక యూదా ఇస్కరియోతు ఉండేటటువంటి అవకాశం ఎంతైనా ఉంది. సో అందుకే భయంతోనూ వణుకుతోనూ మీ రక్షణని కొనసాగించండి అని అంటారు. దేవుని కృపపైన ఎంతగా మనం ఆధారపడాలో, ఎంతగా మన హృదయాన్ని మనం కాచుకోవాలో, ఎంతగా దేవుని వాక్యాన్ని విశ్వసించడంలో మనం నిలకడగా ఉండాలో, ఎంతగా అవిశ్వాసపు ప్రతి తలంపుని మనం అణిచివేయడంలో అప్రమత్తంగా ఉండాలో ఈ సందర్భాలన్నీ మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అలా చేస్తూ దేవునికి నమ్మకంగా జీవించగలిగేటటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. దేవుడి కొద్ది మాటలు జీవించుగాక.